భక్తులందరికీ మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, మీలో కొంతమందికి నేను తెలిసిన వాడిని అన్నాను, మరి కొంతమందికి నేను తెలియని వాడుగా ఉంటూ ఉన్నాను. సోదరులు నన్ను పరిచయం చేశారు. నెక్స్ట్ లైఫ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకుని, క్రీస్తు సంఘంలో సువార్థికుడుగా కిసాన్ నగర్ నెల్లూరు ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి నేను స్థానిక సంఘంలో దేవుని యొక్క స్వార్థను, దేవుని యొక్క మాటలను బోధిస్తూ స్వార్థికులను కూడా సందర్శించి వారిని ప్రేమించి దేవుని యొక్క విషయాలను వారికి చెప్పి ప్రోత్సహించేటటువంటి కార్యక్రమం కూడా ఇందులో ఒక భాగమే. మనకు తెలుసు, ప్రతి నెల మరి ముతుకూరు ప్రాంతంలో ఉన్నటువంటి దైవ సేవకులందరూ కలిసి ఈ రీతిగా కలుసుకొని ప్రతి నెల జరుగుతుంది కదా. అలాగే గత సంవత్సరంలో ఒక నెలలో నేను మరొక ప్రాంతానికి కూడా నన్ను ఆహ్వానించారు. అప్పుడు కూడా ఒక ముఖ్యమైనటువంటి సంగతిని గురించి మాట్లాడాను. నిజానికి మనకు తెలుసు, లోకంలో టీచర్ల సమావేశం జరుగుతుంది తెలుసా. స్కూల్స్ యాజమాన్యం ఏం చేస్తుందంటే టీచర్ల వరకే సమావేశాన్ని జరిగిస్తారు. ఇక ప్రభుత్వ కార్యక్రమాల విషయానికి వస్తే ఎంఆర్ఓల సమావేశం జరుగుతుంది, తహసీల్దార్ల సమావేశం జరుగుతుంది, కలెక్టర్ల సమావేశం కూడా జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ముఖ్యమంత్రుల సమావేశం కూడా జరుగుతుంది. ఏమిటి, పరిపాలించేటటువంటి వారికి సమావేశాలు అవసరమా అని మనం అనుకోవచ్చు. కలెక్టర్లకు సమావేశాలు అవసరమా? ఉపాధ్యాయులు వాళ్ళు మామూలుగానే బోధిస్తూ ఉంటారు కదా, మరి వాళ్లకు సంబంధించినటువంటి సమాచారం ఎందుకు? అంటే ఆ సమావేశం అనేటటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఎందుకు అలా వారి మధ్య కూడా జరుగుతుంది. అంతకుముందు కలుసుకున్నప్పుడు మాట్లాడాను. ఏదైనా ఒక కంపెనీ తన సేల్స్ని పెంచడానికి నెలలో ఒకసారి అందరూ సమావేశం అవుతారు. ఆ కంపెనీ సేల్స్ ఎలాగున్నాయి, ఎక్కడ బిజినెస్ తగ్గింది అనేటటువంటి దాంట్లో వాళ్ళ ఒక రివ్యూ మాట్లాడుకుంటారు. అందరి గురించి వాళ్ళ సలహాలు చెప్పమంటారు. అలాగే పాలనా యంత్రాంగంలో ఎక్కడైనా లోపాలు సంభవిస్తున్నప్పుడు కలెక్టర్ల సమావేశంలో వారికి మించినటువంటి ఒక అధికారి వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతూ మన పరిపాలనలో ఎక్కడైతే ఇబ్బందులు కలుగుతున్నాయో వాటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, ప్రజలకు మనం అందుబాటులో ఉండాలి, ప్రజలకు మనం సేవ చేయాలనేటటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు కలిగినటువంటి విషయాలు అక్కడ చర్చించుకోవడానికి ఉపయోగపడతాయి. అలాగే టీచర్ల సమావేశం కూడా మనకు తెలుసు, ఒక ప్రధానమైనటువంటి ఒక ఉద్దేశం వాటి వెనకాల. ఈ సంవత్సరం స్కూల్లో ఎంతమందిని జాయిన్ చేశాం, జాయిన్ చేసినటువంటి వారికి మనం చెప్పేటటువంటి పాఠాలు ఎలా ఉపయోగపడ్డాయి, వాళ్ళకి 100% మార్కులు వచ్చే విధంగా మనలో ఎవరైనా మనం తక్కువగా వారికి సంబంధించినటువంటి పోర్షన్ మనం పరీక్షలలోపు మనం పూర్తి చేసుకున్నామా, ఈ సంవత్సరం మనం సాధించేటటువంటి రిజల్ట్స్ నెక్స్ట్ ఇయర్ మన స్కూల్లో ఎంతమంది దాన్ని బట్టి మనం చేరతారు, అలా చేరడానికి టీచర్లుగా మీరు ఎలాంటి సహకారం యాజమాన్యానికి అందించాలి అనేటటువంటి విషయాల పట్ల ఒక చక్కటి అవగాహన కలిగే విధంగా కూడా టీచర్ల సమావేశం జరుగుతుంది. మరి ఈ పాస్టర్ల సమావేశం ఎందుకు? ఈ పాస్టర్ల సమావేశం ఎందుకు? ఏం మాట్లాడుకోవడానికి ఇక్కడ మనం వచ్చాం అంటే, ఏదో ఒక దైవ సేవకుని మనం పిలిపించుకుంటాం, ఏదో కొన్ని విషయాలు ఆయన చెప్తారు, అయిపోయిన తర్వాత చక్కటి భోజన ఏర్పాట్లు ఉంటాయి, వీలైతే ఛార్జీలు కూడా మనకు డబ్బులు ఇస్తారు, వాటిని తీసుకొని వెళ్ళిపోవడమేనా దీని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం? అలా కాదు కదా. సో దీనికి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక ఉద్దేశాన్ని మనం కలిగి ఉండాలి. మనకు తెలుసు కదా, ఏథెన్సు నగరంలో పౌలు గారు ఆ ప్రదేశాన్ని సందర్శించినప్పుడు అక్కడ అరేయోపగు అనే ఒక సభ ఉండేది. ఆ సభలో ఎప్పుడు కూడా సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ సమావేశం అవుతూ ఉంటారు.
సమావేశం అవుతున్న ప్రతిసారి వాళ్ళు దేని మీద దృష్టి ఉంచుతారు అన్న సంగతిని గురించి అక్కడ మాట్లాడాడు. సమావేశం అవుతున్న ప్రతిసారి ఏ సంగతిని గురించి మాట్లాడుతున్నారు ఒకసారి మనం చూద్దామా? అపోస్తుల కార్యంలో ఈ సంగతి మనకు చాలా, అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో ఈ సంగతి మనకి చాలా స్పష్టంగా మనకు రాయించడం జరిగింది. 17వ అధ్యాయం 30వ వచనం అనుకుంటాను. ఇది ప్లాన్ అవుతుంది. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూడనట్టుగా ఉండేది. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవచ్చు. 20వ వచనం, సారీ, కొన్ని కొత్త సంగతులు మా చెవులకు వినిపిస్తున్నావు. అది కొన్ని కొత్త సంగతులు మా చెవులకు వినిపించుతున్నావు కనుక వీటి భావమేమో మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. అది కొన్ని సంగతులు, ఏదో నువ్వు కొత్త సంగతులు చెప్తున్నావే, వీటి భావమేమో మేము తెలుసుకొనవచ్చునా అని చెబుతూ, ఏథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే కాలము గడుపుచుండువారు. అది ఎలాగుందంటే వాళ్ళ సమావేశం వెనకాల ఏదో ఒక కొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును వాళ్ళు కాలము గడుపుకుంటూ ఉన్నారు. అంటే అరేయోపుకు అనేటటువంటి ఈ సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవడైనా కొత్త సంగతిని తీసుకుని వస్తే ఆ కొత్త సంగతిని గురించి నువ్వు మా సభలో మాట్లాడతావా అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, మేము ఇక్కడ కూడుకున్నది ఎందుకంటే ఏదో కాలక్షేపానికి కాదు, ఇక్కడికి నన్ను పిలిపించుకుంది కూడా ఏదో టైంపాస్ కార్యక్రమానికి కాదు, ఏదో ఒక కొత్త సంగతి. ఇప్పుడు ఆ సంగతి మనకు ఎలా ఉపయోగపడాలి, అది మనకు కొత్త సంగతి ఎలా అవుతుంది? అందుకనే కలెక్టర్ల సమావేశంలో పాలనా యంత్రాంగాన్ని గురించి వాళ్ళు తీసుకోబోయేటటువంటి ఆ యొక్క విధానాలు ఎలా అమలవుతున్నాయి, టీచర్ల సమావేశంలో విద్యార్థుల యొక్క భవిష్యత్తును ఉద్దేశించి వారికి చెప్పదగినటువంటి పాఠాలు ఎలా చెబుతున్నాము, వారి యొక్క పరీక్షా ఫలితాలు ఏ మేర మనం సాధిస్తున్నాం అనేటటువంటి వాటి విషయంలో ఒక రివ్యూ అనేటటువంటి జరుగుతుంది. కానీ ఇక్కడ బోధకులుగా మనం కోరుకుంటున్నాం, ఒక పాస్టర్లుగా మనం ఒక సమావేశం అవుతున్నాం. ఆ సమావేశం వెనుకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని మనం ఆలోచించకపోతే ఇలా కూడుకొని ఇలా కలుసుకొని కేవలం ఏదో ఒక టైంపాస్గా కొన్ని మాటలు చెప్పేసుకొని ఆ తర్వాత భోజనం చేసేసుకొని వందనాలు బ్రదర్ అని చెప్పుకొని వెళ్ళిపోతే సరిపోతున్నా అంటే అలా కాదు. దీని ఉద్దేశం అది కాదు. నిజానికి మనకు తెలుసు, ఒక బోధకులుగా దేవుడు మనల్ని ఎన్నుకొని దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి దేవుడు మనల్ని సెలెక్ట్ చేసుకున్నాడని అంటే నిజంగా దేవుడు మన పట్ల అపారమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. నా బిడ్డలు నా పని చేస్తారు. అందుకనే ఇందాక సోదరులు ప్రతి సహోదరుని ఆహ్వానిస్తూ దైవజనుడు, దైవ సేవకుడైన ఫలానాయన అని మాట్లాడుతున్నారు. అంటే మనం ఎవరు అంటే దేవునికి ప్రతినిధులము. ప్రభుత్వానికి ప్రతినిధులు ఉంటారు, కానీ మనం ఎవరమంటే దేవునికి ప్రతినిధులము. కాబట్టి ఆ ప్రతినిధి ఎలా ఉండాలి? ప్రభుత్వానికి ప్రతినిధి ఉంటే అతని వెనకాల ఒక ప్రభుత్వం ఉంటుందన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ దేవునికి ప్రతినిధులుగా పనిచేస్తున్నాము, మరి వెనకాల ఎవరున్నారని అంటే దేవుడు ఉన్నాడన్న సంగతి మనం స్పష్టంగా మనలో కనిపించాలి. ప్రేమటువంటి వాడు పౌలు గారు కూడా దేవుని సేవకుడు అన్న సంగతి మనకు తెలుసు. అందుకనే పౌలు గారు తన యొక్క పరిచర్యను గురించి మాట్లాడుతూ ఆ పరిచర్యలో తను ఎలాంటి వాడో చెప్తున్నాడు. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. అదిగో, మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు అన్నాడు.
చూసారా? అంటే మనం ఎవరిని గురించి అంటే మన స్టేజ్ ఏంది, మన యొక్క స్టేటస్ ఏంది అని అంటే మనము దేవుని జత పరివారము అన్నది. దేవుని జత పరివారం అంటే దేవుడు పని చేస్తూ ఉన్నాడు, ఇప్పుడు ఆయనతో కూడా కలిసి మనం పనిచేయడానికి ఈ ప్రొఫెషన్ ఎన్నుకున్నాం మనం. అందుకనే మనల్ని ఎలా గౌరవిస్తారని అంటే పాస్టర్ గారు అన్న పదంతో మనల్ని గౌరవిస్తారు, దైవ సేవకుడు అన్న పదంతో మనల్ని గౌరవిస్తారు, దైవ జనుడు అన్న పదంతో మనల్ని గౌరవిస్తారు. ఎందుకంటే వీఆర్ రిప్రజెంటేటివ్స్ అన్నమాట. దేనికైనా రిప్రజెంటేటివ్స్ అని అంటే పరలోకానికి మనం రిప్రజెంటేటివ్స్. అంటే మనం చేస్తున్న ప్రతి పనిలో ప్రతి వ్యక్తిని కూడా పరలోకానికి మనం పరిచయం చేయాలి, పరలోకాన్ని వాళ్ళకి తీసుకొచ్చి పరిచయం చేయాలి. కాబట్టి మనం జీవించేటటువంటి ఈ జీవితము ఈ లోక సంబంధమైనటువంటిది కాదు, రాబోయేటటువంటి ఆ ఉన్నతమైనటువంటి పరలోకానికి సంబంధించింది అన్న సంగతిని గురించి మనం ప్రచారం చేయడానికి భూమి మీద మనం ఈ ప్రొఫెషన్ని ఎన్నుకున్నాం. కాబట్టి ఈ ప్రొఫెషన్లో మనం ఎంత మేర ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ప్రొఫెషన్ ఎలాగా మనం డీల్ చేస్తున్నాం మనకు తెలుసు కదా. మన రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారికి భూమి మీద ఎక్కువ సమయం ఆయన గడపలేదు. కేవలం 33.5 సంవత్సరం మాత్రమే ఆయన ఈ భూమి మీద గడిపాడు. అందులో 3.5 సంవత్సరం మాత్రమే పరలోకానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను కొనసాగించాడు. 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాల్లో ఆయన బోధిస్తున్న ప్రతి బోధ వెనకాల పరలోక రాజ్యము అన్న పదం మనకు కనిపిస్తుంది. పరలోక రాజ్యము అంటే ఆయన భూమి మీద ఉంది, దేన్ని ప్రకటిస్తున్నాడు అని అంటే పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మరి పరలోకానికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని తన చుట్టూ ఉన్నటువంటి సమూహానికి ఎలా పరిచయం చేస్తున్నాడో మనకు తెలుసు. ఎలా అంటే ఇదిగో భూమి మీద ఏదైనా సంగతి నీకు అర్థం కాకపోతే పరలోక సంగతి కూడా నీకు అర్థం కాదు అన్నాడు. అంటే భూమి మీద ఉన్నటువంటి వాటి పట్ల మనం ఒక చక్కటి అవగాహన కలిగి ఉంటేనే పరలోక సంబంధమైనటువంటి వాటిలో కూడా నీకు అర్థమవుతుంది అని. కాబట్టి ఆయన మంచి బోధకుడు. ఆయన లాంటి బోధకుడు ఇక ప్రపంచంలో ఎవరూ లేరు అన్న సంగతి మనకు తెలుసు. అంటే యేసు ప్రభుల వారు కూడా పరలోకాన్ని పరిచయం చేయడానికి భూమి మీదకి వచ్చాడు. మరి మనం ఎందుకు వచ్చాము? అదే పనిని కొనసాగించడానికి మనం వచ్చాం. పౌలు గారు ఏ పని మీద వచ్చాడు? అదే పని. అందుకని మేము దేవుని జత పని వారము అన్న పదం మాట్లాడు. అంటే మనుషులు ఈనాడు ఎదుర్కొంటున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్కడు పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను ఏం చేయలేకపోతున్నాడంటే పొందలేకపోతున్నాడు. ఒకప్పుడు దేవుని జనాంగమని చెప్పుకునేటటువంటి ఒక జాతి అనేటటువంటిది భూమి మీద ఎప్పటికీ ఉంది. వాళ్ళని మనం ఇజ్రాయేలీలు అని అంటాం. అంటే దేవుడు తన ప్రజలుగా ఇజ్రాయేల్ అనేటటువంటి ఒక జాతిని ఎన్నుకున్నాడు. ఆ జాతి మీద ఎవడైనా దండెత్తుకుని వస్తే అటు ఫిలిప్పీయుడైనా కావచ్చు, మరి ఎవడైనా అమోరీడా లేకపోతే మరొక వాడాయనంటే లేదు నా బిడ్డల జోలికి వస్తే ఆని నేను వదిలిపెట్టనంతగా. అంటే ఎంతగా ఇశ్రాయేలుల ప్రజలను దేవుడు కాపాడుతున్నాడు అన్న దానికి నిజంగా ఇశ్రాయేలులో ఒకప్పుడు రాజులు ఉన్నారా అంటే లేరు. ఆ జాతిని కాపాడడానికి రాజులు ఉన్నారా అంటే లేరు. కానీ రాజుకు వ్యవస్థ వచ్చేయడానికి ముందు ఇశ్రాయేల్లో ఎవరున్నారా అని అంటే కుటుంబ పెద్దలు ఉండేటటువంటి వాడు. అబ్రహాం కానించి మనం ఆలోచన చేసుకుంటూ వెళ్తే కుటుంబ పెద్దలతో దేవుడు ఆ యొక్క సహవాసాన్ని కలిగి ఉండి ఆ తర్వాత కాలాల్లో వాళ్ళకి ఎవరిని ఏర్పాటు చేసినాడు అని అంటే న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు. న్యాయాధిపతులు ఏం చేయాలి అని అంటే ఇదిగో ఆ ఇశ్రాయేలును పరిరక్షించాలి, ఆ ఇశ్రాయేలుకు రక్షకులుగా వాళ్ళు ఉండాలి. ఆ తర్వాత ఇశ్రాయేలుకు నాయకులుగా ఉన్నటువంటి ఆ వ్యవస్థ తర్వాత రాజరికపు వ్యవస్థ వచ్చిందన్న సంగతి మనకి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకసారి నెహెమ్యా గ్రంథంలోకి వెళ్ళి 9వ అధ్యాయం 27వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 9వ అధ్యాయం 27వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 27వ వచనం. అందుచేత నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. ఆ శత్రువులు వారిని బాధింపగా సమకాలం ముందు వారు నీకు
శ్రమ కాలమందు వారు నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి వారి శత్రువుల చేతిలో నుండి వారిని తప్పించుటకై నీ కృపా సంపత్తిని బట్టి అదిగో వారికి రక్షకులను దయచేసితివి అనగా వారికి రక్షకులను దయచేసితివి. నెహెమ్యా 9:27. వారికి రక్షకులను దయచేసితివి అంటే ఇతర యొక్క జాతుల వారి నుంచి ఇశ్రాయేలును రక్షించడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడంటే వాళ్ళకి రక్షకులను ఏర్పాటు చేశాడు. ఈరోజు ఇశ్రాయేల్ మాత్రమే దేవుని ప్రజలు కాదు అన్న సంగతి మనకు తెలుసు. ఆయన భూమి మీద యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఒక మనిషి నుండి ప్రతి జాతి మనుషులను పుట్టించాడు. లోకంలో ఉన్న ప్రతి మనిషి ఇప్పుడు దేవుని బిడ్డగా పరిగణించబడుతున్నటువంటి దినాలలో ఇప్పుడు ప్రతి బిడ్డ కూడా దేనికి అడిక్ట్ అయిపోన్నాడంటే పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంటి? బోధకులుగా లేకపోతే పాస్టర్లుగా ఇక్కడికి వచ్చి మనం సమావేశం అవుతున్నామని అంటే దేనికోసము అని అంటే ఇదిగో ఆ పాపంలో ఇరుక్కుపోయినటువంటి ప్రతి మనుషుని కూడా మనం రక్షించడానికి ఒక రక్షకులుగా ఈ లోకముందు మనం పనిచేస్తున్నాం. మీ ప్రాంతాల్లో, నా ప్రాంతంలో నా తరానికి సంబంధించి నేను నాతో పరిచయం ఉన్నటువంటి ప్రతి వారికి ఈ రక్షణ సువార్తను వారికి అందించకపోతే నా తరం వారికి నేను ఏం చేసిన వాడిని అవుతానంటే చేయవలసింది చేయకపోవడం కూడా నేను చేసింది కూడా తప్పే అవుతుంది. అందుకని నాకు సంబంధించి ఎవరు ఉంటారంటే నాకు సంబంధించి నాకు కుటుంబం ఉంటుంది, నాకు ఒక రక్త సంబంధులు ఉంటారు, నాకు స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు, ఇంకా నేను పనిచేసేటటువంటి నా కొలీగ్స్ ఉంటారు. నేను ఎక్కడెక్కడ తిరుగుతున్నానో వాళ్ళందరూ కూడా నా పరిచయస్తులే, నా సమకాలికులు, నా తరంలో ఉన్నటువంటి వాళ్ళు. అలాగే మీరు కూడా మీరు ఆలోచన చేయండి. ఎంతమంది మనకు పరిచయస్తులుగా ఉన్నారో వారందరికీ ఇప్పుడు మనం ఏం ప్రజెంటేషన్ ఇవ్వాలి? మీకు తెలుసు కదా, ఎల్ఐసి ఏజెంట్ మీకు బాగా తెలుసు. ఎల్ఐసి ఏజెంట్ మిమ్మల్ని చూసిన ప్రతిసారి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అని అంటాడు. మళ్ళీ నిజంగా ఆడు చూసున్నాడు. ఎందుకు అలా చూస్తున్నాడు? చూసి ఉండకపోయినా కూడా మనల్ని ఎందుకు అలా పరిచయం చేసుకుంటాడంటే అలా పరిచయం ఎక్కడా చూడలేదండి నేను కూడా మిమ్మల్ని ఎక్కడా చూడలేదు అని మనం అంటే లేదు మిమ్మల్ని ఎక్కడో చూశాను అన్నట్టుగా పరిచయం చేసుకుంటాడు. ఆ తర్వాత కానీ అసలు విషయం చెప్పడు. ఏంటి అసలు విషయం? పాలసీ చేయండి అంట. పాలసీ చేయండి అంటాడు. ఒకవేళ వాడు ఎన్నోసార్లు మనతో తిరిగినాడు కాబట్టి మనల్ని గోజారాడు కాబట్టి గోజారాడు ఏదో వాడి బాధ భరించలేక మనం ఒక పాలసీ కట్టాం. పోనీ అంతతో వదిలిపెట్టేస్తాడా? మీ బంధువులు ఎవరు, మీ స్నేహితులు ఎవరు, వాళ్ళ నెంబర్లు ఇవ్వండి సార్ అంటాడు. అంతేనా? అంటే మనల్ని కూడా అడ్డం పెట్టుకొని మన బంధువులందరినీ కవర్ చేస్తాడు. ఎందుకంటే ఆయన కట్టాడు. ఏం కట్టాడు? ఇన్సూరెన్స్ కట్టాడు. ఇప్పుడు మీరు కూడా కట్టండి అని మనల్ని చూపించి ఏం చేస్తారంటే మిగతా వాళ్ళందరినీ కవర్ చేస్తారు. అంటే ఒక లోక సంబంధమైనటువంటి ఉద్యోగస్తుడే తన ఉద్యోగానికి ఇంత బాధ్యతాపరమైనటువంటి వ్యవహారాలను నడుపుతున్నప్పుడు మరి దేవుని పని చేస్తున్నటువంటి మనకు ఇంకా ఎంతటి బాధ్యత ఉండాలో మీరు ఆలోచించండి. కనిపిస్తున్నటువంటి ప్రతి మనుష్యుడు వెనకాల నిజంగా పాపం నడుస్తూ ఉంది. ఆ పాపపు బంధకాల్లో నుంచి మనం ఏం చేయాలి? వాడిని రక్షించి దేవుని సముఖంలో వాడిని నిలబెట్టి పరలోకానికి అర్హతను సంపాదించే విధంగా వాడిని మనం సిద్ధం చేయాలి. ఇది మన పని. అందుకనే పౌలు అంటాడు మేము దేవుని జతపరివారము దేవుని వ్యవసాయమునై ఉన్నామనేటటువంటి పదాన్ని వాడుతున్నాడు ఆయన. కాబట్టి ప్రతి మనుషుడికి పరలోకం పరిచయం కాదు ప్రేమటువంటి వాళ్ళు, మనకు పరిచయం. ఎందుకంటే మనకి ఎవరో ఒకరు మనకి ఇలాంటి సంగతులు బోధిస్తేనే తప్ప ఈ నిర్ణయానికి మనం రాలేదు, ఇదిగో ఇక్కడికి వచ్చి కూర్చోలేదు, ఈ సభలో మనం సభ్యులుగా ఉండలేదు. సో ఎవరో మన గురించి పోరాడారు, ఎవరో మన గురించి ప్రార్థన చేశారు, ఎవరో మనకు దేవుని యొక్క వాక్యాలు చెప్పారు, వాళ్ళు చెప్పినటువంటి వాక్యాలను బట్టి వారు వినిపించినటువంటి దేవుని యొక్క మాటలను బట్టి ఇప్పుడు మనకు కూడా విశ్వాసం కలిగింది. ఈ మార్గంలోకి వచ్చాం, మనం కూడా మారు మనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం. ఆ తర్వాత మనం కూడా దేవుని పని చేయడానికి ఇష్టపడ్డాం. సో ఇది నిజంగా మనం నమ్మినటువంటి వాస్తవం అయితే దీనికి ఉదాహరణ మన జీవితాలే. కాబట్టి ఇలాంటి పరిస్థితిని మనం అనేకుల జీవితాల్లో కూడా మనం ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితిని అనేకుల జీవితాల్లో మనం కలిగించాలి. ఇలాంటి ఒక కార్యక్రమాన్ని మనం లోకంలోకి తీసుకెళ్తున్న ప్రతిసారి మనం కూడా లోకంలో ఉంటాం. కాబట్టి అందరి మనుషుల్లాగే మనం కూడా ఉంటాం. మనకి అప్పుడప్పుడు తెలుసు ఈయన డాక్టర్ కదా, ఈ డాక్టర్కి జబ్బులు రాకుండా ఉంటాయా అన్న డౌట్ కూడా మనకు కొన్నిసార్లు వస్తుంది.
అంటే డాక్టర్ అయితే జబ్బులు రావా? అలాగని దైవ సేవకుడు అయితే ఇతనికి సమస్యలు రావా? దైవ సేవకుడికైతే సమస్యలు రావా? దైవ సేవకుడికైతే ఇబ్బందులు రావా? ఒకవేళ దైవ సేవకులని పిలువబడుతున్నటువంటి మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అంటే దేవుని సేవకులమైనటువంటి మనము కూడా సమస్యలు మన దాకా వస్తే సమర్థవంతంగా వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఇది ఈరోజు మనం మాట్లాడుకోబోయేటటువంటి అంశం. అంటే చాలా మంది మీరు అనుకోవచ్చు, ఏమంటే మేము ఆరాధన చేసి లేకపోతే ఒక మీటింగ్ జరిపి కిందకి దిగగానే మా దగ్గరకు వచ్చి చాలా మంది ఏం చెప్పుకుంటారు? సమస్యలు చెప్పుకుంటారు. ఆ సమస్యలకు మనం ఏం చేస్తాం? ఆరి మీద చేతులుంచి మనం ప్రార్థన చేస్తాం. ఇదేనా మనం చేస్తున్నది? ఇప్పుడు మీరు ఆలోచించండి. ఇప్పుడు మనకే సమస్య వచ్చింది. ఇప్పుడు ఈ సమస్యను మనం ఎత్తుకొని మనం ఇంకొక పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటామా? సాధారణంగా జరగదు అలా. ఒకవేళ అలాంటి కార్యక్రమం చేయించుకోవాల్సి వస్తే ఏదో రాత్రి వేళ నికోదేము అనేటటువంటి ఒక యూదుల అధికారి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడుతున్నాడు అన్నట్టుగా రాత్రి వేళ వెళ్తామా? అలా కూడా కాదు. ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఫోన్లో మరొక సహోదరునికి మనం ఫోన్ చేసి, మరొక మనలాంటి ఒక దైవ సేవకుడికి ఫోన్ చేసి, అన్న నా పరిస్థితి కూడా ఇలాగ ఉంది. ఇందాక మనం ప్రార్థనలో సోదరులు వచ్చి మాట్లాడుతున్నారు. అంటే భారతదేశం మొత్తం కూడా ఏమైపోవాలంటే క్రైస్తవ దేశంగా మారిపోవాలి. కాబట్టి ఆ కార్యక్రమాన్ని గురించి సోదరులు మనకు ప్రార్థనలో దేవునికి విజ్ఞాపన చేస్తారని. నిజమే, ఇలా రావాలి. భారతదేశం కూడా క్రైస్తవ దేశం అయిపోవాలి. కొన్ని ఊరికి అయిపోతుందా? మనకు తెలుసు కదా, ఈ మధ్యన మనకు జరిగినటువంటి కుంభమేళాలో దాదాపుగా 60 కోట్ల మంది ప్రజలు అక్కడికి వచ్చి స్నానాలు చేశారు. 60 కోట్ల మంది. పాకిస్తాన్ జనాభా ఎంత అంటే 30 కోట్ల మంది. అంటే 2 పాకిస్తాన్ దేశాలంత జనాభా దాదాపుగా ఒక 28 రోజుల్లో కుంభమేళాలకు వచ్చి వారి యొక్క ఆ యొక్క భావాలను అక్కడికి వచ్చి వాళ్ళు ఏం చేసినారని అంటే ఒకే ఒక దానికి వాళ్ళు కట్టుబడి ఎంతమంది స్నానాలు చేశారో ఆ నీళ్ళన్నీ కూడా అపవిత్రం అయిపోతున్నాయి అన్నట్టుగా కాదు, పవిత్రమవుతున్నాం మేము అన్నట్లుగా అంతమంది జనాలు వచ్చి అలా నాటుకుపోయినటువంటి ఇలాంటి ఒక సందర్భంలో భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చడం అనేది సాధ్యమవుతుందా? దీనికి వెనకాలంతా ఉండగలిగితే, ఆ మధ్య ఒకడు వాట్సాప్లో ఇచ్చాడు, మార్చి 1 నుంచి క్రైస్తవులు అన్న వాడిని ఏం చేయాలంట? విన్నారా మీరు? క్రైస్తవ అన్నటువంటి వాడిని ఏం చేయాలంటే ఓచకోత కోసేయాలంట. ఇప్పుడు మనం ఎదుర్కోబోయేటటువంటి సమస్య ఇదే కదా. పోనీ ఇది గుంపుగా ఏదైనా ఒక సమస్య వస్తే ఓకే, అందరం కలిసి ఏదో ఒకటి చేస్తాం, లేకపోతే ఎదుర్కొంటాం, లేకపోతే ధర్నాలు చేస్తాం, మాకు మత స్వాతంత్రం ఉందనేటటువంటి విషయాలు కూడా మనం పత్రికల్లో కూడా మనం ప్రకటించుకుంటాం. మరి వ్యక్తిగతంగా ఏదైనా సమస్యలు వస్తే, మన కుటుంబ పరంగా మనకేదైనా సమస్యలు వస్తే, నేను చెప్పేది దైవ సేవకులమైనటువంటి మనకు మాత్రమే ఈరోజు దీన్ని పరిచయం చేస్తాం. దైవ సేవకులు అంటే దైవజనుడైనటువంటి వాడు తనకు ఏదైనా సమస్యను వస్తే ఆ సమస్యను సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలి, ఇది ఈరోజు మనం ఎదుర్కోబోతున్నటువంటి ఒక టాస్క్. మనకు తెలుసు కదా, దైవ వాక్యాన్ని సంబంధించి అనేకమైనటువంటి వాగ్దానాలు మనకు ఉన్నాయి. నిద్ర లేచిన దగ్గర నుంచి సాయంత్రం అయ్యేంత వరకు మనం ఇలాంటి వాక్యాలు మన వాక్యాన్ని వింటున్నటువంటి వారికి మనం ఏం చేస్తుంటామంటే బోధిస్తూ ఉంటాం. అయిపోయిన తర్వాత వారి కొరకు ప్రార్థనలు చేస్తుంటాం. వారి యొక్క సమస్యలు మనం వింటూ ఉంటాం. ఆ సమస్యలకు పరిష్కారాలు కూడా మనం చెప్తూ ఉంటాం. ఇదిగో ఏం భయపడవాకండి, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అన్న పదం. ఇలాంటివి ఇతరుల విషయం అయితే పర్లేదు. ఇప్పుడు మనకే అలాంటి సమస్య వస్తే ఒక్కసారి మనం ఆలోచన, మనిషి జీవితంలో చింత లేదనేటటువంటి రోజు ఏదైనా ఉందా? ఇంక్లూడింగ్ మనతో పాటు. నేను చెప్పాను, సామాన్య ప్రజల సంగతి వదిలేద్దాం, ఇప్పుడు మన సంగతి ఆలోచించాలి. అంటే చింత లేకుండా ఏ రోజైనా వెళ్ళిపోతుందా? రోజు రోజుకి చింత ఏమైపోతుందంటే, అంటే నేను చెప్పే సమస్య ఏమైపోతుందంటే ఎక్కువైపోతుంది. మనం కూడా ఒక సమస్య తీరకపోతే, ఒక సమస్య తీరింది కదా అనుకుంటే మళ్ళీ ఇంకో సమస్య వచ్చేస్తుందా? ఇంకా సమస్యలే లేవని అనుకునే బ్రతుక మంది లేదు. సమస్యలు ఉంటాయి. సమస్య ఎదురైందని అంటే వీటిలో చింత అనేటటువంటిది కూడా మనకు పెరిగిపోతూ ఉంది. అది ఆహార విషయంలో కావచ్చు, మనం ధరించుకునేటటువంటి వస్త్రాల విషయంలో కావచ్చు, ఇక మనం సంపాదించుకునేటటువంటి డబ్బుల విషయంలో కావచ్చు, ఇలా అనుదినం మనం చేస్తున్నటువంటి కార్యక్రమాల విషయం కావచ్చు, లేకపోతే ఒక వ్యాపార విషయంలో కావచ్చు, ఇలా ప్రతి దగ్గర కూడా
ఒత్తిడి అనేటటువంటిది మనుషుల్ని అలా ఒత్తేస్తుందన్న సంగతి మనకు తెలుసు. ఇలాంటిది ఓ సమస్య, ఇలాంటి ఒత్తిడే మన జీవితంలో కూడా మనం అనుభవిస్తూ ఉంటామా? లేదంటే మా దగ్గర విశ్వాసులకే ఇలాంటివి వస్తూ ఉంటాయి, మా దగ్గరకు వచ్చి వాక్యం వినే వాళ్ళకి ఇలాంటివి వస్తూ ఉంటాయని అనగలుగుతాం. అంటే ఇలాంటి సమస్యలే మన దగ్గరకు వస్తాయని అంటే వస్తాయి. అలాంటి సమస్య వచ్చినప్పుడు, అలాంటి చింత వచ్చినప్పుడు, అలాంటి ఇబ్బందికరమైనటువంటి సమస్యని ఎదుర్కొన్నప్పుడు ఏ రోజున్న దైవ వాక్యాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నామని అంటే లేదు. ఏ వాక్యం మనకి జ్ఞాపకం రావాలి? నిజంగా ప్రియమైనటువంటి వాళ్ళరా, మానవ జీవితంలో చింత అనేటటువంటిది ఎంత ప్రమాదకరమైందో మనకు బాగా తెలుసు. నిజంగా మనిషికి కష్టాలు వస్తాయని అంటే మనిషికి కష్టాలు వస్తాయి. యోబు జీవితంలో మనం ఆలోచన చేసినప్పుడు యోబు గారికి కష్టాలు వచ్చాయని అంటే వచ్చాయి. వాటి వల్ల చింత అనేటటువంటిది ఆయన జీవితంలో కలిగిందా అని అంటే కలిగింది. కాబట్టి యోబు గారు ఒక సంగతిని గురించి మనతో మాట్లాడుతున్నాడు. ఒకసారి యోబు గ్రంథంలోకి వెళ్ళి 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యోబు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. అదిగో నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు దేనికంట? నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. ఆ నరులు అనేటటువంటి దాంట్లో మనం కూడా ఉన్నామా? దైవ సేవకులమైనటువంటి మనం కూడా ఉన్నామా? లేదంటే దైవ సేవకులకు తప్పని ఏమన్నా ఉందా? మనకి తప్పని రాయబడి ఉందా? ఎలాగుందంట? నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. శ్రమానుభవము అనేటటువంటిది ఇది సహజంగా వస్తుంది. శ్రమలు వస్తాయని దేవుడే చెప్పాడు కదా. శ్రమలు వస్తాయని దేవుడే చెప్తున్నప్పుడు ఇప్పుడు శ్రమలు వస్తే బాధపడవలసినటువంటి అవసరం ఏంటి చెప్పండి? ఆ శ్రమల్లో మనం కృంగిపోతాం, ఆ శ్రమల్లో మనం చింతపడిపోతాం, ఆ శ్రమల్లో ఉన్న మైండ్ అంతా మనకి ఏమైపోతుందంటే అసలు పనిచేయదు ప్రియమైనటువంటి వాళ్ళ. అందుకనే నరులు శ్రమానుభవమునకే అదేనా? నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. ఈ శ్రమ కలిగినప్పుడు మన హృదయంలో కలిగే చింత ఉంటుంది. ఆ చింత నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారన్న పదాన్ని దేవుడే రాయించినప్పుడు ఇప్పుడు శ్రమ వస్తే ఏం చేయాలి? శ్రమ వస్తే ఏం చేయాలన్న దాని గురించి కూడా దేవుడే రాయించాడా? రాయిస్తాడు. ప్రాబ్లం ఆయనే చెప్పినప్పుడు ఇప్పుడు దానికి సంబంధించిన సొల్యూషన్ కూడా ఎవరు చెప్పాలి? ఆయనే చెప్పాలి. గాయము చేయువాడు ఆయనే, గాయములు కట్టువాడు ఆయనే అన్న పదం మనకు కనిపించినప్పుడు ఇప్పుడు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారన్న పదం వెనకాల మనకు కనిపిస్తుంది. శ్రమానుభవం అయితే ఇప్పుడు ఏం చేయాలయ్యా? మమ్మల్ని అందరినీ శ్రమానుభవానికి పుట్టిస్తున్నావు, ఓకే బాగుంది. అసలు దాని కొరక మేము ఈ లోకంలోకి వచ్చింది. ఒకవేళ దాని కొరకైతే ఇప్పుడు మనం నిద్రలేసిన దగ్గర నుంచి శ్రమ అనుకుంటా బతకాలి. మరి మధ్యలో దీన్ని ఎందుకు యాడ్ చేసుకున్నాం? మనం దైవ సేవకుడు అన్న పదాన్ని ఎందుకు యాడ్ చేసుకున్నాం? దైవ జనుడు అన్న పదాన్ని ఎందుకు యాడ్ చేసుకున్నాం? శ్రమానుభవానికే వెళ్ళిపోవాలి కదా. కానీ దాన్ని కొంచెం పక్కన పెట్టి మనం ఇదిగో ఒక పాస్టర్గా లేకపోతే ఒక దైవజనుడు ఒక దైవ సేవకుడుగా ఈ ప్రొఫెషన్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు మనకి శ్రమానుభవం వస్తుందా రాదా? శ్రమలు వస్తాయా రావా? అలా వచ్చినప్పుడు ఏం చేయమన్నాడు అని దేవుని గ్రంథంలోకి వెళ్ళి మళ్ళా మనం ఆలోచించగలిగితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే అదిగో దేనిని గూర్చి అన్నాడు. అసలు నీకు వచ్చే సమస్య లేకపోతే ఏదైనా కూడా నువ్వు తీసుకో, అన్నింటిలో ఈ దేవుని గురించి అన్న పదవులు ఇవన్నీ ఉంటాయి. దేవుని గురించి చింతపడవద్దు. ఇప్పుడు శ్రమలు వస్తాయి కానీ అందులో మనకి చింత ఉండకూడదు. శ్రమలు రావాలి కానీ చింత రాకూడదు. నిజంగా ఇది ఎలా సాధ్యమవుతుంది? శ్రమలు అనేటటువంటివి రావాలి కానీ ఆ శ్రమలు నిన్ను లొంగ తీసుకోవడానికి వీల్లేదు. దాంట్లో నువ్వు చింతపడాల్సినటువంటి అవసరత లేదు. లోకంలో మనకు శ్రమ ఇబ్బంది కలిగినప్పుడు మనం చాలా ఒత్తిడికి మనం గురైపోతాం ప్రేమటువంటి వాళ్ళు. ఎంత ఒత్తిడి అంటే కొన్నిసార్లు మైండ్ బ్లాక్ అయిపోతుంది. అన్నం తినాలనిపించదు, నిద్ర పట్టదు,
మనం పడుకున్నా కూడా పదే పదే ఆ సమస్య మనకి ఏమవుతుందంటే రివ్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి నువ్వు సరిగా తెల్లారికి ఆదివారం వస్తుంది నువ్వు ఆరాధనలో దేవుని యొక్క వాక్యాన్ని చెప్పలేదు. కారణం ఏంటంటే ఓ సమస్య నిన్ను చుట్టుముట్టినప్పుడు మన పరిస్థితి పూర్తిగా వ్యతిరేకమైపోద్ది. ప్రేమటువంటి వ్యతిరేకమే. ఇలాంటి సందర్భమే ఒక రాజుకు వచ్చిందంట. ఒక రాజుకి ఒకసారి చూడండి, రెండవ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయంలోకి వెళ్ళి మొదటి వచనం నుంచి మనం ఆలోచించగలిగితే, దినవృత్తాంతాల 2వ గ్రంథము 20వ అధ్యాయము మొదటి నుంచి మనం ఆలోచించగలిగితే, ఇది అయిన తర్వాత మోయాబీయులను అమ్మోనీయులను కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చి అంతలో కొందరు వచ్చి, ఇప్పుడు యెహోషాపాతు దగ్గరకు వచ్చారు. కొందరు వచ్చి, అయ్యా సముద్రము అవతల సముద్రము ఆవరణ నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హససోన్ తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసిరి. అప్పుడు యెహోషాపాతు భయపడి అన్న పదం ఉందా? ఇప్పుడు ఈ ఊర్లో ఎవరు క్రైస్తవులు ఉన్నారో వాళ్ళని చంపడానికి ఒక గుంపు అక్కడ దిగేసింది అన్న వార్త మనకు వచ్చింది అనుకో, మన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. అది ఎవడో 1వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం మేము మొదలు పెడతాం అన్నాడు కదా, దానికి సంబంధించిన దండు ఊరు బయట నిలబడిపోయింది. ఇప్పుడు ఊర్లో కొందరు వచ్చేసి, నువ్వు క్రైస్తవుడు కదా, నిన్ను చంపడానికి అక్కడికి వచ్చేస్తున్నాడు వాడు అంటే మన పరిస్థితి ఎలాగుంటుందో చెప్పండి. ఎలాగుంటుందండి? ఆ పోనీలే, నేను కూడా చాలా రోజుల నుంచి చచ్చిపోతానని అనుకుంటున్నాను, కాబట్టి అది వచ్చి చంపినా కూడా నాకు పెద్ద ఇబ్బంది లేదని అంటాను. ఎందుకులే ఈ పాడు జీవితం, ఎలాగో చచ్చిపోవాలి అన్న నిర్ణయానికి నేను వచ్చేస్తున్నాను. ఇదిగో రేపు ఊరేసుకోబోతున్నాను, ఈ రోజే వచ్చి చంపేస్తున్నాడు అంటే బాధ ఏమన్నా ఉంటుందా? లేదు కదా. అలా ఉండడానికి లేదు కదా ప్రేమటువంటి వాళ్ళు. అందుకనే యెహోషాపాతు దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్తున్నారు, ఇదిగో ఒక గొప్ప మహాసైన్యము నీ మీద దండెత్తిరావడానికి సిద్ధంగా ఉంది సముద్రం అవతల అన్నప్పుడు, నిజంగా యెహోషాపాతు రాజే అయినప్పటికీ ఏం చేశాడంట? భయపడిపోయాడంట. ఎప్పుడైనా మన జీవితంలో 1 గంటలో చచ్చిపోతామన్న వార్త నీకు 1 గంట ముందు తెలిసిందనుకో, నీ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. ఇక 1 గంటలో చచ్చిపోతాం. ఈ రూములన్నీ తలుపులు వేసేసి ఎవడో ఇంతకు ముందు బాంబు పెట్టేసి వెళ్ళిపోయినాడు అనుకున్నాం. తలుపులు వేసేసుకొని వెళ్ళిపోయినాడు. ఇక 1 గంట మాత్రమే అది టైం ఉంది, టైం తగ్గతా వస్తుంది అనుకో. ఇక నుంచి ఇక్కడ బయటపడే ప్రస్తాపన అయితే లేదు. గంట ఉన్నటువంటి ఆ గంట సమయం కాస్త తగ్గిపోతా ఉంది. 0 వచ్చిందా అందరం చచ్చిపోతాం. ఇది 1 గంట ముందు మాత్రమే మనకు. ఇప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉంటుందో చెప్పండి. ఏం చేయగలుగుతాం అప్పుడు? ఎవడికి అప్పులు ఇచ్చామో ఫోన్లు కొడతామంటే ఫోన్ కూడా ఏమైపోయిందని అంటే బ్లాక్ అయిపోయాం, సిగ్నల్స్ రావట్లేదు. ఈ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అలాంటి పరిస్థితి అంటే 1 గంటలో మనం చచ్చిపోలేం. నిజంగా ఇది సమస్య కాదనట్లేదు, కానీ ఈ 1 గంటలో 1 గంటలో నిజమేలేండి, నేను ఎలాగో చచ్చిపోదామని అనుకున్నాను రాత్రే, కాబట్టి ఈ బాంబు బేల్లో నాకు పెద్దగా నష్టమేం లేదు, నేను చచ్చిపోదామని అన్నామా? చావు కోసమే ఎదురు చూస్తున్నాను, అదే కాలికి దగ్గరింది అన్నట్టుగా ఏమైనా మన జీవితాలు ఉంటాయా? అలా ఉండవు. ఎలాగైనా ఏం చేయాలంటే ఈ సమస్య నుండి మనం బయటపడాలి. కరోనా సమయంలో మీరు చూడండి, కరోనా సమయంలో మనలో ఎంతమందికి పాజిటివ్ వచ్చింది చెప్పండి. కరోనా సమయంలో పాజిటివ్ వచ్చిన వాళ్ళ చేతులు ఎత్తండి. పర్లేదు, ఊరికే ఉదాహరణకి. అంటే మనం అనుకోవచ్చు, నేను ఏం పని చేస్తున్నాను, నాకెందుకు పాజిటివ్ రావాలి? నేను ఏం పని చేస్తున్నాను? నేను దేవుని పని చేస్తున్నాను. పాజిటివ్ అని నువ్వు చూపించావు, బహుశా నీది రాంగ్ ఏమో అంటాడేమో, పరీక్ష చేసిన వాడిని నీది రాంగ్ అంటాడేమో. ఎందుకంటే నాకు రాకూడదు. పాజిటివ్ వచ్చినటువంటి కరోనాను కూడా మనం పాజిటివ్గా తీసుకుంటామంటే తీసుకోము. నాకెందుకు వస్తుందండి? నువ్వు చేసింది తప్పు. మిషన్ ఏమన్నా పొరపాటు చేసిందేమో, పాజిటివ్ అనే దాన్ని ఒప్పుకుంటామంటే లేదు. అంటే మనిషి తన దాకా వచ్చేసేటప్పటికి ఏమనుకో, నాకెందుకు వస్తుంది, నాకు రాకూడదు కదా.
ఆ మధ్య ఒక డాక్టర్ నాతో బాగా చలాకీగా ఉండేటటువంటి వాడు, మాట్లాడేవాడు, ఎప్పుడు పోయినా కూడా ఆశీర్వాదం కూర్చొని మాట్లాడేవాడు. అతనికి సంబంధించిన ఒక చిన్న బయాప్సీ నోట్లో నుంచి కొంచెం పుండైతే అది మా ల్యాబ్కి వచ్చింది. ఆ ల్యాబ్లో దాన్ని పరీక్ష చేస్తే ఎంత షాక్ అయిపోయాడు డాక్టర్ అంటే అది క్యాన్సర్. ఇప్పుడు డాక్టర్ ఫీలింగ్ మీరు అర్థం చేసుకోండి. డాక్టర్ నేను నాకెందుకు క్యాన్సర్ వస్తుంది, నువ్వు రాంగ్ అని అంటాడా? అన్నాడు కూడా అలాగే. అందుకని మమ్మల్ని నమ్మకుండా మరొక అదే ఆ బయాప్సీ మళ్ళీ ఇంకొక ల్యాబ్కి పంపించారు. వాళ్ళు కూడా ఏమిచ్చావు, నువ్వు డాక్టర్ కాబట్టి నీకు క్యాన్సర్ లేదు. అవతల వాడు ఇచ్చిన తప్పు రిపోర్ట్ అన్నాడా? కాదు. మరొకడికి ఇచ్చినటువంటి రిపోర్ట్ సంగతి ఆయన చెప్పలేదు. నీ రిజల్ట్ ఏందో చెప్పన్నాడు. నా రిజల్ట్ ఏముందండి, క్యాన్సర్ ఉంది మీకు అని అన్నాడు అవతల వాడు. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, డాక్టర్ అయితే రాకూడదా? డాక్టర్ అయితే నీకు జబ్బు రాకూడదా? దీర్ఘకాలికంటూ వ్యాధులు రాకూడదా? రోగాలు, ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు, ముఖ్యంగా క్యాన్సర్, టీబీ అనేటటువంటివి వచ్చినప్పుడు అది కూడా నీకు స్టేజ్ 4లో ఉంది. నువ్వు ఎక్కువ కాలం బతకు, ఒకవేళ బతికితే 6 నెలలు, మహా అయితే 1 సంవత్సరం బతుకుతావు, ఆ తర్వాత చచ్చిపోతావు అన్న వార్త మనకు వచ్చినప్పుడు ఇప్పుడు మన ఫీలింగ్స్ ఎలాగుంటాయో చెప్పండి. మన ఫీలింగ్స్ ఎలాగుంటాయి? బాగుంటాయా? పర్లేదులేండి, ఎలాగూ చచ్చిపోదాం అనుకుంటున్నాం కాబట్టి. డాక్టర్ దగ్గరికి ఎంత చలాకీగా వెళ్తావో ఆ రిజల్ట్ చూసినటువంటి డాక్టర్ నీకు ఇంకా 6 నెలల సమయం ఉంది, లేకపోతే 1 సంవత్సరం సమయం ఉంది అన్నప్పుడు అంతే ఆనందంగా వెనక్కి వస్తామా? ఆ రూమ్లో నుంచి అంతే ఆనందంగా వస్తామా వెనక్కి? అంటే ముఖ కవళికలు మారిపోతాయి ప్రియమైనటువంటి వాళ్ళరా. బాడీలో కెమికల్ రియాక్షన్ అనేటటువంటిది జరిగిపోతూ ఉంటుంది. కళ్ళు ఎర్రబడిపోతాయి, బాడీ ఏమైపోద్దంటే డల్ అయిపోతుంది ప్రియమైనటువంటి వాళ్ళరా. నిజానికి యెహోషాపాతుకు నిజంగా 6 నెలల టైం ఇచ్చారా అంటే కాదు. పోనీ అలాగనే సంవత్సరం టైమా? కాదు. సముద్రం అవతల ఎవరున్నారంట? సైన్యం మోహరించేస్తుంది. యెహోషాపాతు నీ మీదకి రావడానికి సైన్యం మోహరించేస్తుంది. అంటే ఏదో ఒక టైంలో వాళ్ళు వెంటనే దాటి వచ్చేస్తారంటే వచ్చేస్తారు. ఇప్పుడు ఇలాంటి సమయంలో ఏం చేయాలి? అంటే ఎప్పుడు కూడా సమస్యలు అనేటటువంటివి బోధకులమైనటువంటి మనకు రాకుండా ఉండవు, దైవ సేవకులమైనటువంటి మనకు కూడా రాకుండా ఉండవు ప్రియమైనటువంటి వాళ్ళరా. ఎందుకంటే మనం కూడా అందరిలాంటి మనుషులమే కదా. మన దేహాలు వేరు కాదు కదా, మన ముందు కూర్చున్నటువంటి విశ్వాసాల దేహాలు వేరు కాదు. అందరము ఒకటే, దేవుని దృష్టికి అందరూ ఒకటే. కాబట్టి సమస్య నిన్ను పలకరించినట్లే అవతల వాడిని పలకరిస్తుంది. ఇదిగో సమస్య నిన్ను కౌగిలించుకున్నట్లే అవతల వాడిని కూడా కౌగిలించుకున్నది. నువ్వు నేనేం గొప్ప కాదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక విశ్వాసి ఎలా దాన్ని ఎదుర్కొంటాడు? ఆ విశ్వాసిని వాక్యంలో నడిపేటటువంటి నువ్వు, నీకే సమస్య వస్తే నువ్వు ఎలా నిలబడతావు? అందుకని దేవుడు అద్భుతమైనటువంటి జీవిత విశేషాల గురించి చాలా మనకు రాయించాడు, చాలా మంది జీవితాల గురించి మనకు రాయించాడు. ఇప్పుడు యెహోషాపాతుకి 1 గంట సమయం కూడా లేదు ప్రియమైనటువంటి వాళ్ళు, సైన్యం మోహరించింది. కాబట్టి ఇప్పుడు యెహోషువ ఏం చేశాడో ఒక్కసారి మనం ఆలోచించేద్దాం. భయపడి అన్న పదం ఉందా? రైట్. యెహోషాపాతు, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని. అంటే ఇలాంటి పరిస్థితి మన జీవితంలో కూడా వచ్చినప్పుడు 1 గంటలో చచ్చిపోతాం, లేదా 6 నెలల్లో చచ్చిపోతాం, 1 సంవత్సరం మాత్రమే మనకు సమయం ఉంది, లేదా ఇదిగో విపత్కరమైనటువంటి భూకంపాలు లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు మనల్ని దాపురించినప్పుడు ఉరుములు చాలా గట్టిగా వినిపిస్తున్నటువంటి శబ్దం, నిజంగా ఆ పిడుగేదో మన మీద పడుతుంది అన్నట్టుగా భయపడిపోతున్నటువంటి మనకు కూడా ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు ఏం చేయాలా అన్న సంగతిని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏం చేయాలా? యెహోషాపాతు రాజు, ఆ రాజుకు కూడా ఏం తప్పలేదని అంటే ఓ సమస్య ఎదురైంది, శత్రువులు ఎదురుగా నిలబడ్డారు. ఇప్పుడు ఏం చేశాడు యెహోషాపాతు? అదనమాట. ఏం చేశాడో చూడండి. అలాంటి కార్యక్రమమే ఇప్పుడు మనం కూడా చేయగలిగితే నిజంగా పరిస్థితి తారుమారులు అయిపోతాయి ప్రియమైనటువంటి వాళ్ళు. ఒకసారి చూడండి ఏం చేశాడు అన్నదానికి. అందుకు యెహోషాపాతు భయపడి విచారించుటకు మనస్సు నిలుపుకొని యోధ అంతటా ఉపవాస దినము ఆచరింపవలని చాటించాడు. ఏమంటే సమస్య వచ్చింది రాజుకి, ఆ సమస్యలో నుంచి బయటపడాల్సింది రాజు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? యోధా ప్రజలందరూ ఏం చేయాలంట? ఉపవాసం ఉండాలి. అంటే మొట్టమొదట తనకు వచ్చినటువంటి సమస్యను ఎవరి దగ్గరకు తీసుకెళ్తున్నాడు? అప్పుడు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు
మా దగ్గర పనిచేసేటటువంటి పని వాళ్ళు అప్పుడప్పుడు సార్ అడ్వాన్స్ ఉంటే ఇవ్వండి, 10,000 రూపాయల శాలరీ, ఒక 2,000 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వండి అని యాజమాన్యాన్ని అడిగినప్పుడు ఇప్పుడు యాజమాన్యం ఏం చేయాలి? నేను ఎవరో జీతం ఇచ్చేదాకా ఆగానంటే ఒప్పుకుంటాడా? లేదా? మరి నేను ఎవరి దగ్గర పని చేస్తున్నాను? నేను ఇక్కడ పని చేస్తూ పక్క కంపెనీలో ఉన్న ఓనర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగితే బాగుంటుందా? బాగుండదు. నాకు అవసరతలో నన్ను ఆదుకోవలసింది ఎవరైనంటే, ఇదిగో నేను నీ దగ్గర పనిచేస్తున్నాను, నువ్వు నాకు యజమానుడు కాబట్టి నా అవసరతల్లో నేను నీకు తప్ప మరి ఎవరికి నేను చెప్పుకోలేను. కాబట్టి మరొక ఆఫీస్కి వెళ్ళి నేను డబ్బులు అడగలేను, ఇస్తే నువ్వే ఇవ్వాలి, నువ్వే ఆదుకోవాలి అన్నట్టుగా. ఇప్పుడు మనం ఎవరమేనంటే దేవునికి రిప్రజెంటేటివ్స్, పరలోకానికి రిప్రజెంటేటివ్స్. అంటే మనం ఎవరి పనిని చేస్తున్నాం? భూమి మీద దేవుని పనిని చేస్తున్నాం. అంటే మనకి యజమానుడు మొట్టమొదటి స్థానంలో ఎవరున్నారంటే మన కన్న తండ్రి. ఆయన్ని బట్టే కదా మనం ఈ ప్రొఫెషన్ ఎన్నుకున్నాం, ఆయన పని చేస్తామనే కదా ఇక్కడికి వచ్చి కూర్చున్నాం, కొన్ని మెళుకువలు నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాం, ఏదో ఒక కొత్త సంగతిని మనం నేర్చుకోవాలని ఇక్కడ కూర్చున్నాం. మరి అలాంటిది ఏంటి ఈ రోజు అని అంటే అందరిలాగే మనకు కూడా సమస్యలు వస్తాయి. మరి ఇలాంటి సమస్యలు నీకు ఎదురైనప్పుడు ఓ గంటలో నువ్వు చనిపోవాల్సిన పరిస్థితి నీ కళ్ళ ముందున్న మృత్యు అంత దూరంలో నిలబడి నిన్ను రా అని పిలుస్తున్నా కూడా నీ ముందు ఉండవలసింది ఏంటంటే రా, నీకోసం కూడా నేనే ఎదురు చూస్తాను అన్నట్టుగా కాదు ప్రియమైనటువంటి వాళ్ళం. ఎంత ప్రమాదం నీ ముందుకొచ్చి నిలబడ్డా కూడా మనలో కనిపించవలసింది భయం కాదు ప్రియమైనటువంటి వాళ్ళు. భయం కాదు. ఏం కనిపించాలంటే ఇదిగో నేను ఎవరి తరపున పని చేస్తున్నానో తెలుసా? అప్పుడప్పుడు బండి నడుపుతున్నప్పుడు పోలీసు వాళ్ళు ఆపుతుంటారు. పోలీసు వాళ్ళు ఆపుతున్నప్పుడు అప్పుడు మనం ఏం చేస్తామంటే అన్ని అంటాం. అంటే ఐడి కార్డు తీవు, లేకపోతే ఆర్సీ లైసెన్స్ ఇవన్నీ తీసి అడుగుతాం. ఇవన్నీ తీయకముందే మనం ఏం చెప్తామో తెలుసా? నేను ఎవరో తెలుసా, మా యజమానుడు ఎవరో తెలుసా, మన యజమానుడు ఎవరో తెలుసా అన్నట్టు అని మనం మాట్లాడే లోపే నీ యజమానుడు ఎవరో కూడా ఆయనకు తెలిసి ఉండాలా, ఆయన గొప్పతనం అంటే ఆయనకు తెలిసి ఉండాలా. అలా తెలుసుంటేనే ఈ పదం వాడాలి, లేకపోతే ఆడెవడో కూడా నాకు తెలియదు, నువ్వు మాత్రం ఫైన్ కట్టుకో అంటాడు. అంతేనా? అలాగే సమస్య అనేటటువంటిది మన జీవితం దాకా వచ్చినప్పుడు అది ఏ రకంగా కూడా సమస్య నీ దగ్గరకు వచ్చేది. ఏ రకంగా అది ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బంది, లేకపోతే ఇంకేదన్నా జీవితానికి సంబంధించిన అనారోగ్యానికి సంబంధించినటువంటి సమస్య, లేకపోతే పక్కింటి వాడితో గొడవ, ఎదురింటి వాడితో గొడవ, లేక ఒక సమూహమే నిన్ను ఎదుర్కోవడానికి వస్తుందా, లేకపోతే నువ్వే కొంతమందిని ఎదుర్కోవడానికి పోవాలా? ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? అందుకని యెహోషాపాతు చెప్తున్నాడు ప్రేమటువంటి వాళ్ళరా, నిజంగా ఏం చేయాలంటే యోగా అన్నంతటా అంటే దేవుని యొద్ద విచారణ చేస్తున్నాడు. దేవుని యొద్ద విచారణ చేస్తున్నాడు. అలాగని చెప్పి దేవునికి తానే యెహోషాపాతే ప్రార్థన చేస్తే ఈ సమస్య తొలగిపోతుందా? ఒక్కడే వెళ్ళి ఒక ప్రాబ్లమాన్ గురించి కలెక్టర్ దగ్గర మాట్లాడాడు అనుకోండి, సాల్వ్ అవుతుందా? కానీ ఇప్పుడు ఏం చేయాలి? అందుకనే ప్రాబ్లం అనేటటువంటిది చాలా పెద్దది. కాబట్టి ఒక్కడే వెళ్ళి దాని గురించి మాట్లాడితే ఇదిగో మన వీధికి ఎర్రమట్టి రోడ్లు ఉన్నాయి, ఇప్పుడు తార్ రోడ్లు కావాలి, నేను ఒక్కడనే వెళ్ళి ఈ ఊరు సంగతి చెప్పాను అనుకో, కింద నుంచి పై దాకా చూస్తాడు. అక్కడ కలెక్టర్ అసలు కలెక్టర్ ఆఫీస్ కూడా రానివ్వడు. అంతేనా? అందుకని ఇప్పుడు ఏం కావాలి? మన వెనకాల మన ఊరు ఉన్నది. కాబట్టి ఇక్కడ యెహోషాపాతు ఎదురుగా సమస్య ఉంది, శత్రువులు దండెత్తడానికి సిద్ధంగా ఉన్నారు. మరొక గంటలో వారి మీదకి యుద్ధం ప్రకటించబోతుంది. ఇప్పుడు ఈ యుద్ధంలో యెహోషాపాతు మరణిస్తాడన్న సంగతి కూడా అర్థమైపోయింది. కాబట్టి ఏం చేశాడు? దేవుని యొద్ద విచారణ చేస్తున్నాడు. దేవుని యొద్ద విచారణ చేసి ఒక ఆజ్ఞ, యూదా ఎన్నంతటా ఉపవాస దినము ఆచరింపవలని చాటింపగా యూదా వారు యెహోవా వల్ని సహాయమును వేడుకొనుటకై ఏం చేశాడంట? కూడుకొనిది. మీరు అనుకోవచ్చు అంటే ప్రార్థన నేను ఒక్కడిని చేసినా 100 మంది చేసినా దేవుని దృష్టికి అందరూ సమానమే కదా, మరి నేను చేసిన ప్రార్థన ఇప్పుడు నా సమస్య నాకు వచ్చింది అనుకోండి, మరి నేనెవరిని? నేను పాస్టర్ని. అలాగా ఇప్పుడు నేను దేవునికి ప్రార్థన చేస్తే నా మనవి వినడా? వీళ్ళందరూ మనతో పాటు నా మనవి కూడా నేను చెప్పుకోవాలా? వాళ్ళు సరే నేను ప్రార్థన చేస్తాను. ఇప్పుడు నాకే సమస్య వస్తే నేను దేవునికి ప్రార్థన చేస్తే నా మనవి వినడా? వింటాడు. కానీ నువ్వు ఒక్కడు చెప్పడం వేరే, నీతో పాటుగా 10 మంది నిలబడి చెప్పడం వేరే. అంటే మనకున్నటువంటి సమస్య కూడా నిజంగా ప్రేమటువంటి వాళ్ళరా, నా ప్రార్థన నేనే చేసుకుంటే సరిపోతున్నానని అంటే అలా కాదు. భక్తులు కూడా బైబిల్లో ఇతరుల యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరుకున్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. ఇతరుల యొక్క ప్రార్థన నిజంగా మనకు తెలుసు. క్రొత్త నిబంధనలో కూడా పేతురు అనేటటువంటి ఆయన చెరసాల్లో ఉన్నప్పుడు ఏంటి ప్రభువా నాకు గతి ఏంటని చెరసాల్లో చేరి ప్రార్థన చేశాడా?
ఊరికి అనుకుందాం. ఒకవేళ చెరసాల్లో చేరి ఇలాంటి పని నాకెందుకు తీసుకొచ్చి జైల్లో వేసేసావు, నేను సమాజంలో నీ గురించి కదా ప్రకటిస్తున్నది, కాబట్టి నాకెందుకు ఈ సమస్య, కాబట్టి ఇందులోంచి నన్ను బయటపడేసి అని ప్రార్థన చేస్తుంటే దేవుడు వినడా? కానీ బయట సంఘస్థులు కూడా ఏ విధంగా ఆలోచన చేశారు? అందుకనే ఆ సందర్భాన్ని గురించి దేవుడు ఎలా రాయించాడు. ఒకసారి మనం అపోస్తుల కార్యగ్రంథంలోకి వెళ్ళి 20వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అపోస్తుల కార్యగ్రంథము 20వ అధ్యాయము మార్కు అని పేరు గల యోహాను తల్లైన మరియా ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి అంటే ఆ పేదరు ఆయన ప్రార్థన చేసుకుంటే సరిపోదా? కాదు. అనేకులు కూడా ఆయన గురించి ఇతరులు కూడా ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేయిస్తున్నాను. ఇప్పుడు సౌలు గారు కూడా అనేక సందర్భాల్లో నన్ను గురించి ప్రార్థన చేయను అన్న పదం కూడా వాడుతున్నాడు. పౌలు గారు కూడా నన్ను గురించి కూడా ప్రార్థన చేయను అన్నాడు. అంటే దైవ జైనుడైనటువంటి పేతురు కావచ్చు, పౌలు కావచ్చు, దైవ సేవకులైనటువంటి భక్తులు కావచ్చు, తమకు వచ్చినటువంటి సమస్యల గురించి తానే దేవుని దగ్గర మొరపెట్టుకున్నట్టుగా మనకు అర్థం కావట్లేదు. తాము కూడా ఎవరి ప్రార్థనలు కోరుకున్నారని అంటే, ఇదిగో ఇతరుల ప్రార్థనలు మాకు కావాలి అన్నట్టుగా కూడా. అందుకనే మా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ అంటూ ఉంటారా? మా కొరకు జస్ట్ మాట మాత్రమే కాదు ప్రియమైనటువంటి వాళ్ళ. ఒకసారి ఫిలోమోనుకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు కూడా ఇదే విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఫిలోమోనుకు రాసిన పత్రిక 22వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 22వ అంతేకాదు అదిగో నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదును అని నిరీక్షించుతున్నా. అదిగో నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహించబడుతున్నాను. అవును, ప్రార్థన అవసరమా అంటే ప్రార్థన అవసరమే. పేతురు అపోస్తులుడు, కానీ ఇతరుల ప్రార్థన కూడా పేతురుకు అవసరమా? పౌలు గారు అపోస్తులుడే, కానీ ఇతరుల ప్రార్థన కూడా ఆయనకు అవసరమా? అవును. అంటే ఇక్కడ మనకు తెలుసు ప్రార్థన అంటే విజ్ఞాపన. ఇందాకే సోదరులు ఒక్కొక్క సోదరుని పిలుస్తూ విజ్ఞాపన చేయాలి అనేటటువంటి పదాన్ని వాడుతుంది. అంటే మన ప్రాబ్లంకు ఒక్కరే వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎలాగో మనకి పని జరగదో, అందుకనే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ 100 మంది వెళ్ళి కంప్లైంట్ ఇచ్చామనుకో, అధికారులు కూడా స్పందిస్తారా అంటే స్పందిస్తారు. ప్రార్థన కూడా అలాంటిదే ప్రియమైనటువంటి వాళ్ళ, అలాంటిదే. బైబిల్లో పాత నిబంధన కొత్త నిబంధనలో కావచ్చు, సమస్య వచ్చినప్పుడు అందరూ కలిసి ఏం చేసినారు? అక్కడ ప్రార్థన చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రార్థన చేసినట్లుగా యెహోషాపాతు కూడా ఆ రాజే, కానీ ఆయనకు ఇప్పుడు ఏం అవసరం వచ్చిందని అంటే, ఇతర రాజ్యాల రాజులకు ఇంటిమేషన్ చేయలేదు, మీరు నా కొరకు రండి, ఇదిగో ఎదురుగా పలానా వాళ్ళు నా కొరకు వెయిట్ చేస్తున్నారు, మీరు నాతో వచ్చి సహాయం చేయండి అని ఇతర రాజులను కోరుకోలేదు ప్రియమైనటువంటి వాళ్ళ. ఎవరి ముందు తన యొక్క విజ్ఞాపనను ప్రారంభిస్తున్నాడు? దేవుని యొద్ద విచారణ అన్నాడు. దేవుని యొద్ద విచారణ. అందుకనే 3వ వచనంలో అందరి ప్రార్థనలు, మరి ముఖ్యంగా ఏం చేయమన్నాడు తెలుసా? ఎలా ప్రార్థన చేయమని చెప్తున్నాడో కూడా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని. ఏమండి, 3 పూట్ల తినేసి ప్రార్థనలు కూర్చోవడం వేరే, అసలు 3 పూట్లనే దాన్ని పక్కన పెట్టేసి ప్రార్థన చేయడం కూడా వేరే. మనకు తెలుసు కదా, ఆల్రెడీ ఒక మతం వారు ఏం చేస్తారంటే పొగులంతా నోట్లో ఉన్న ఎంగిల్ కూడా మింగరు, కానీ రాత్రి అయితే మాత్రం తెల్లారి మళ్ళా సైరన్ మోగేంత వరకు తింటూనే ఉంటుంది. నిజానికి ఉపవాసం అనేది ఎలా ఉండాలి అని అంటే, మన ఆరోగ్యం కుదుటపడాలి, మనం లావు కూడా తగ్గాలి, బరువు కూడా తగ్గాలి. కానీ ఈ ఉపవాస దినాల్లో బరువు పెరగడం అనే కార్యక్రమం ఉందే, ఇదిగో ఇలాంటి కార్యక్రమాలు మనం చేయడానికి ఎంత మాత్రం వీలేదు. అందుకనే మనం కూడా నేను ఉపవాసం ప్రార్థనలు కూడా చేస్తూ ఉంటాం. ఆ ఉపవాస ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, ఉదయాన్నే అల్పాహారం తీసుకుంటాం, అంతేనా? మధ్యలో టీలు వస్తాయి, మధ్యలో అరటిపళ్ళు వస్తాయి, మధ్యలో ఇంకా ఫలాలు. నువ్వేం తినలేదని అన్నం మాత్రం తినవు. ఇది ఉపవాసమా? ఇలా ఉండి ఒకవేళ దేవుని సముఖంలో మన ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే అసలు చెప్పుకునే దానికి ఏమన్నా వీలు ఉంటుందా? ఆల్రెడీ తింటా కాబట్టి ఎంతో కొంత మన కడుపులోకి అది వెళ్ళిపోతుంది, ఇక ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. విజ్ఞాపన ఎక్కడ? అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రార్థన తిని చేస్తే బాగుంటుందా, ప్రార్థన తినకుండా చేస్తే నిజంగా ఏమైనా బలహీనం అయిపోద్దా అంటే కాదు. మన యొక్క బాధ, మనకున్నటువంటి సమస్యను దేవుని సముఖంలో
చెప్పుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ప్రేమటువంటి వాళ్ళు. మనకు తెలుసు కదా, పాత నిబంధన గ్రంథంలో యోధా జాతి అనేటటువంటి దాన్ని నాశనం చేయడానికి ఒకడు నిర్ణయించుకున్నాడు. ఎస్తేరు గారి గ్రంథంలో ఈ సంగతి మనకు కనిపిస్తుంది. అందుకని ఎస్తేరు గారి దగ్గరికి ఈ యొక్క ప్రాబ్లం వచ్చినప్పుడు ఆమె కూడా ఒక నిర్ణయం తీసుకుంది. చూడండి, ఎస్తేరు గ్రంథంలోకి వెళ్ళి 4వ అధ్యాయం 16వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, నీవు పోయి శూషానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరంలో ఒక సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉంది 3 దినములు. అయ్యో, అన్నపానములు చేయకుండా ఉండండి. అన్ని తిని దేవుణ్ణి అడిగితే బాగుండదు. అన్ని తినకుండా ఏమడగాలి? 3 దినములు ఉపవాసం ఉండి నేను ఇప్పుడు రాజు దగ్గరకు వెళ్ళాలంటే ఇప్పుడు రాజు నాకు అనుమతి ఇవ్వాలి. అనుమతి ఇస్తేనే నేను లోపల. ఒకవేళ అనుమతి ఇవ్వకపోతే నేను అక్కడ చంపేసేటటువంటి అధికారం ఆయనకు. నిజంగా మనం కూడా చూడండి, నేరుగా కలెక్టర్ దగ్గరికి వెళ్ళిపోతామా, లేకపోతే ముందుగా అపాయింట్మెంట్ కావాలా? అంటే లోకంలో ఉన్న ఒక అధికారి దగ్గరికే మనం డైరెక్ట్ గా వెళ్ళలేము. అలాంటిది రాజు నిజంగా భార్యే అయినా కూడా ఇవి స్వతంత్రంగా వెళ్ళిపోయే అధికారం ఉందా? లేదు. కాబట్టి ఇప్పుడు రాజు నన్ను అంగీకరించాలని అంటే, అంగీకరించిన తర్వాత ఆయన ఈ సమస్యల గురించి మాట్లాడాలని అంటే వెంటనే మాట్లాడడానికి లేదు, ఆయన పర్మిషన్ ఇవ్వాలి. ఆ పర్మిషన్ కోసం యోధా జాతి అంతా ఒక సమాజముగా కూర్చోబెట్టి కూడుకొని ఏం చేయమంటుంది? ఉపవాసం ఉండాలి. రాజు గొప్పవాడే కదా అని అనుకోవచ్చు, గొప్పవాడే కదా, మరి ఆయన దగ్గరకు మనం వెళ్ళొచ్చా అంటే వెళ్ళడానికి వీల్లేదు. ప్రేమ సొంత భార్య కూడా వెళ్ళడానికి వీల్లేదా అంటే లేదు. నిజంగా కొత్త నిబంధన కాలాల్లో మనకి ఉపవాసం ఉండాలనేటటువంటి ఆజ్ఞ అయితే లేదు, కానీ ఎవరిష్ట ప్రకారం వారు ఉండొచ్చా అంటే ఉండొచ్చు. నాకు సమస్య వచ్చింది, ఉపవాసంతో నేను ప్రార్థన చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. నేను ఎవరు అభ్యంతరం పెట్టలేదు. ఉపవాసం చేయాల్సినటువంటి పద్ధతిని గురించి కూడా యేసుప్రభువు వారే మాట్లాడు. నీవు ఉపవాసం చేయనప్పుడు అన్న పదం ఉంది. ఏం చేయాలంట? ముందు ఏం చేయాలి? అది తలకు పోసుకో. తర్వాత ఏం చేయాలి? ముఖం కడుక్కో. తర్వాత నీ గదిలోనికి వెళ్ళిపో, అక్కడ తలుపులు వేసేసుకో, ఫోన్ అన్ని పక్కన పెట్టేసుకో. ఇక నీతో ఎవరు మాట్లాడడానికి లేదు, నువ్వు మాత్రమే దేవునితో మాట్లాడాలి. ఇది కండిషన్. కానీ ఈరోజు ఉపవాస ప్రార్థనలు ఎలా జరుగుతున్నాయో తెలుసా? సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన అని ప్రకటన చేస్తారు. అసలు ఉపవాసం ఉన్నట్టు మనుషులకు కనపడకూడదు అన్నది దేవుని యొక్క ఆజ్ఞ. కానీ మనం ముఖాన్ని వికారం చేసేసుకుంటాము. ఏంటది నా ముఖం అలా ఉంది అని అంటే, ఏం లేదు, నిన్నటి నుంచి నేను ఇలా చెప్పొచ్చా? అసలు ఆ పదమే వాడకూడదు. అంటే క్రొత్త నిబంధనలో మనకు ఉపవాసం అనేటటువంటి ఆజ్ఞ ఉందా అంటే లేదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, లేదు. మనకు తెలుసు కదా, ఒక దయ్యాన్ని వదిలించడానికి అపోస్తలు అంటే యేసు ప్రభుల వారి యొక్క శిష్యులు కూడా ఆ దయ్యాన్ని, మోగ దయ్యాన్ని వాళ్ళు వదిలించలేకపోయినారు. ఏంటి తర్జన భర్జన జరుగుతున్నటువంటి ఒక సందర్భంలో యేసు ప్రభు వారు మళ్ళా వాళ్ళ మధ్యకు వచ్చి, ఏంటి మీ దగ్గర జరుగుతున్నటువంటి ఆర్గ్యుమెంట్ అని అంటే, ఇదిగో ప్రభువా, ఆ పిల్లవాడి తండ్రి వచ్చి అన్నాడు, నీ శిష్యులైతే ఇదిగో మా వాడికి మోగదయ్యం పట్టింది, దాన్ని వదలగొట్టలేకపోయినారు అని. సరే, ఏంటి ఎందుకనేటటువంటి విషయాలను పక్కన పెట్టేసి ఆ పిల్లవాడికి దయ్యాన్ని వదలగొట్టిన తర్వాత శిష్యులు మళ్ళా ఏకాంతంగా వచ్చి అడుగుతున్నారు, ప్రభువా నువ్వు వెళ్ళగొట్టే బాగుంది, నేనెందుకు వెళ్ళగొట్టలేకపోయినామా అని అన్నాడు. 9వ మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం 14వ వచనం, వారి శిష్యుల యొద్దకు వచ్చి చూచిరి అప్పుడు ఆయన దేని గురించి వారితో తర్కిస్తున్నారని వారిని అడగగా జన సమూహంలో ఒకడు, మన పాయింట్ లోకి వచ్చారు, మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయినాము? జన సమూహంలో ఒకడు, బోధకుడా, మోగదయ్యము పట్టిన నా కుమారుని ఎదురు తీసుకుని వచ్చి తిని అది ఎక్కడ వారిని పట్టుకును అక్కడ వారిని పడదలేను. అప్పుడు వాడు గురువు కార్చుకొని పండు కొనుక్కొని మూర్చిను. 28వ వచనంలోకి వచ్చారు. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతుంది అని ఏకాంతముగా ఆయన అడిగిరి. అందుకు ఆయన ప్రార్థన వలననే గాని అన్నాడా? అక్కడ ఎన్నో నెంబర్ ఉంది?
కింద ఏముందో చదవండి. అనేక ప్రాచీన వృత్తులలో ఉపవాసములని అది ఇప్పుడు ప్రార్థన మామూలుగా చేస్తే పోదా? మామూలుగా చేస్తే పోదు. మరి ఏ రకమైన ప్రార్థన కావాలి దాన్ని పోగొట్టడానికి? ఉపవాసము వలననే అన్నాడు. అంటే ఉపవాస ప్రార్థన. కొత్త నిబంధనలో మనకు ఆజ్ఞ లేకపోయినా కూడా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుండి మనం బయటపడడానికి, దేవుని యొక్క విచారణ చేయడానికి ముందుగా మనం ఏం చేయాలి? ఉపవాసం ఉంది. మనం కూడా చూడండి, ఇంట్లో పిల్లలు ఏదైనా మనల్ని అడిగినప్పుడు ఆడికి మనం కొనివ్వకుండా ఉన్నప్పుడు ఆడేం చేస్తాడో తెలుసా? రోజు కంటే 2 సార్లు ఎక్కువ తిన్నాయి, నాకు పలాందా తీసి అని అన్నాడు అనుకోండి, అప్పుడు మనం తీసిస్తామా? లేకపోతే నేను ఏది అడిగినానో దాన్ని తీసేంత వరకు నేను అన్నం తిన్నాను మొండి పట్టు పట్టాడు అనుకో, మొదటి రోజు ఏదో తమాషా అన్నాడని అనుకుంటాం, కానీ మంచి నీళ్ళు కూడా వాడు ముట్టాడు. రెండో రోజు అలాంటి కార్యక్రమమే చేస్తున్నాడు. అప్పుడు వాడి యొక్క శరీర బలహీనతను గమనించినటువంటి మనం ఎందుకు వచ్చిన గొడవలు వాడు అడిగింది ఇచ్చేస్తే పోలా అన్నట్లుగా మనమే ఏమైపోతాం అంటే వాడు చేస్తున్నటువంటి ఆ ఉపవాసం నిజంగా వాడు మానుకున్నటువంటి ఆ యొక్క పరిస్థితి, వాడి ఆకలిని బట్టి వాడిని ఏం చేస్తామంటే బతిలాడతాం. ఈనాడు ఉపవాస ప్రార్థనలు అనేటటువంటి ప్రేమటువంటి వాళ్ళరా తింటూ చేసేటటువంటి ప్రార్థన ఉపవాస ప్రార్థన కాదు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఒకే విషయంలో ఒకరికొరకు తండ్రికి మనవి చేస్తే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఒకే విషయంలో 4 రోజులు తిండి మానేసి ఉంటే ఎలాగుంటుందో, 100 మంది అంటే నలుగురు మాత్రమే తిండి మానేసి ప్రార్థన చేస్తే ఎలాగుంటుందో 400 మంది ఆ రోజు 1వ తారీఖు నుంచి క్రైస్తవులు అందరినీ చంపేస్తారని ఒకడంటే, ఇప్పుడు భారతదేశంలో ఉన్న క్రైస్తవులు అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారనుకోండి, ఇప్పుడు దేవుడు వింటాడా? వినడా? వింటాడు. ప్రేమటువంటి వాళ్ళరా, వింటాడు. అందుకనే ప్రజలందరినీ యెహోషాపాతు ఏం చేయమన్నాడంటే ఉపవాసం ఆచరించాలని చేశాడు. నిజంగా అన్ని జనులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు నిజంగా దేవుడు కూడా అక్కడ వాళ్ళకు ప్రత్యక్షమవుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ప్రేమటువంటి వాళ్ళరా, దేవుడు కూడా వారి మనం వింటట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. ఎక్కడ నినివే ప్రాంతం అనేటటువంటి మనకు తెలుసు. అందుకు దుర్గతి పడుతుందని ప్రకటించడానికి పంపించినటువంటి యోనా పరిస్థితి కూడా మనకు తెలుసు. ఇదిగో ఆ పట్టణానికి కలగబోయే దుర్గతను గురించి వారికి ప్రకటించే యోనా నువ్వు బయలుదేరనగానే యోనా బయలుదేరమైతే చేశాడు, కానీ ఏ ఓడ ఎక్కాడని అంటే దుర్గతిని గురించి ప్రకటించడానికి వెళ్ళవలసినటువంటి దేశానికి కాకుండా మరొక దేశానికి వెళ్ళాడు. నిజంగా దేవుడు అతన్ని ఏమన్నా వదిలిపెట్టాడా అని అంటే కాదు. 40 దినాలలో యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో 40 దినాలలో ఆ పట్టణానికి రాబోయేటటువంటి ఆ యొక్క దుర్గతిని గురించి మాట్లాడుతున్నాడు. ఆ 40 దినాలలో దుర్గతి కలగబోతున్నాము. దేవుని గురించి విన్నటువంటి ప్రజల వాళ్ళు కాదు, అన్ని జనులే, దేవుడు పరిచయం లేనటువంటి ప్రజలే. అయినా కూడా ఆ దుర్గతి తమ మీదకి రాబోతుందని తెలిసినటువంటి వాళ్ళు, అంటే వాళ్ళ ముందు ఏ సమస్య ఉందని అంటే ఇక 40 దినాలే మనకు ఆఖరు దినాలు. అలాంటి ఆఖరు దినాలను వాళ్ళు ముందు పెట్టుకొని యోనా ప్రకటించినటువంటి ఆ ప్రకటనకు వాళ్ళు ఏం చేశారని అంటే సామాన్యుడి నుంచి రాజు వరకు ఏం చేశారండి? ఆ రోజు ఎలా ఉపవాసం ఉన్నారో చెప్పండి. ఎలా ఉన్నారు ఉపవాసం? అందరూ అంతేనా? 4వ వచనం చదవండి. యోనా పట్టణంలో సంచరించి 40 దినములకు నినివే 40 దినాలకు నినివే పట్టణం ఏమైపోతుందంట? నాశనం అయిపోతుంది. దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి నరులేమి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకుని ఆ సంగతి రాజుకు కూడా, రాజు ఎందుకురా జనాలందరూ గోనె పట్టలు అడుగుతున్నారు అంగళ లేకొచ్చానని అంటే ఏం లేదా, ఉన్న బట్టలన్నీ ఇప్పేసి ఆ గోనె పట్టు కట్టుకుని ఇప్పుడు ఏం చేయాలంట? ఎవరు చెప్పారా మీకు అలా? ఏం లేదు, ఒక ప్రవక్త వచ్చినాడు, ఇలా ప్రవచించాడు 40 దినాలంట మనకు లాస్ట్ దినాలు అని అంటే, అమ్మో అట్లయితే నాకు కూడా ఒక గోనె పట్టు తీసుకోరండి అంటున్నాడా? నాకు కూడా ఒక గోనె పట్టు తీసుకోరండి. ఇప్పుడు నేను కూడా ఏం చేయాలి? రాజవస్త్రాలన్నీ తీసేసి నేను కూడా గోనె పట్ట ధరించుకుని కూర్చుంటే తప్ప దేవుడు మన ఎందుకు కనికరించడు అని ఒక అన్యజనుడే తన మీదకు వచ్చినటువంటి సమస్యను ఇలా దేవుని నామ స్మరణ కోసం వాడు బతిమలాడుకుంటున్నాడు అని అంటే, మీరు కూడా చూడండి హైందవ సహోదరుల్లో కూడా ఎప్పుడైనా కూడా మీరు గమనించినప్పుడు పెద్దగా ఉరుముల సౌండ్ ఆకాశంలో వాళ్ళకి ధ్వనించినప్పుడు వాళ్ళు కూడా దేవుని నామాన్ని స్మరిస్తూ కనిపిస్తారు. ఎలా? అర్జున అదేనా? ఏమన్నా పదం తప్పు వాడుతున్నా?
అంటే దేన్ని బట్టి వీళ్ళు ఆ పదాన్ని వాడుతున్నారు? ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనకి దేవుడే అన్న పదాన్ని ఒక హైందవ సోదరులు కూడా ఇలాంటి పదాలు వాడుతున్నారని అంటే వాళ్ళకన్నా మించినటువంటి విశ్వాసాన్ని కలిగినటువంటి మన బ్రతుకుల్లో కూడా ఏ సమస్య వచ్చినా నాకెందుకు వస్తుందిలే సమస్య అనుకొని మనం వెనక్కి తిరగడానికి వీల్లేదు ప్రియమైనటువంటి వాళ్ళరా. నిజంగా సమస్యలు అనేటటువంటి టార్గెట్ చేసేది మనల్ని అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా యోనా ప్రకటన చేశాడు ఆ పట్టణంలో. రాజు దగ్గర నుంచి అందరూ కూడా ఏం చేశారంటే గోనె పట్టలు కట్టుకున్నారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. కానీ యోనా మాత్రం పోయి ఆ బయట కూర్చొని చూస్తున్నాడు పట్టణం వైపు. ఎప్పుడెప్పుడు అగ్ని వస్తుందా, వీళ్ళని దహించేస్తారు, ఇది నేను కళ్ళారా చూడాలి. ఒక దైవ సేవకుడు అంటున్నాడు, దేవుడు మాట చెప్తాడు కానీ చెయ్యడు. ఏం చెప్పాడు అక్కడ మాట? నాశనం చేస్తానని చెప్పాడా? కానీ తాను చేయాలనుకున్న నాశనం నుంచి దేవుడే తన మనసును ఏం చేశాడంట? దేవుడు చెప్పిన మాట ప్రకారం చేయడండి. చెప్పిన మాట ప్రకారం చేయడా? మరి చెప్తే మాట ఇస్తే తెప్పిన వాడు అయిపోతున్నాడు కదా అయ్యో నినివే పట్టణంలో. మరి ఎందుకు జరిగించలేదు అక్కడ? దేవుడు మాట అయితే ఇచ్చాడు, కానీ ఆ మాట ప్రకారం దేవుడు నిలబడ్డా. కాబట్టి దేవుడు కూడా మాట తప్పిన వాడు అవుతున్నాడు అన్న ప్రకటన చేశాడు. నిజంగా మనం కూడా చూడండి, ఇద్దరు ఎవరైనా మన మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇద్దరు నిలబడి ఒకరి మధ్యలో ఒకరు వాదించుకుంటా ఉన్నారు అనుకో, అంత దూరం వెళ్ళి మళ్ళీ ఆగి మళ్ళీ వాళ్ళ సైజు వస్తాం. అంటే వీళ్ళు ఎప్పుడు అరే నువ్వు పదా వాళ్ళు మాటలు తప్పితే ఇంకేం చేయట్లేదు, కొట్టుకోవట్లేదు. అంటే వాళ్ళు కొట్టుకుంటే చూడాలన్నది మన ఆలోచన, కానీ ఎంతసేపటికి వాళ్ళు వాగ్యాదాలు చేసుకుంటున్నారు. యోనా పరిస్థితి కూడా అదే. ఎంతసేపటికి దేవుడు అగ్నిని వేస్తాడా నేను చూడాలన్నట్లుగా. ఈ రోజుల్లో మనకు సెల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఏదైనా ఒక వింత జరిగినప్పుడు లేకపోతే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందరూ కూడా ఏం చేస్తారంటే మనకు ఉన్నటువంటి సెల్ ఫోన్లో తీసి దాన్ని రికార్డ్ చేసేసి వెంటనే దాన్ని సెండ్ చేసేస్తామని అంటే అవును ప్రియమైనటువంటి అలా చేసేస్తాం. నిజంగా మన ముందుకు ఒక సమస్య వచ్చింది ఇలా నిలబడింది అనుకోండి, ఇలా కెమెరా ఎలాగైతే నిలబడింది అలా ఒక సమస్య వచ్చి నిలబడింది అనుకోండి, అలా నిలబడినప్పుడు నిజంగా మనకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఈ సమస్య పెద్దది కాబట్టి నేను దీంతో ఒకవేళ పోరాడితే నేను గెలవను అన్న నిర్ణయానికి వచ్చేస్తాను. నేను దీంట్లో గెలవను అని అనుకున్నప్పుడు భయం మనల్ని ఏం చేస్తుందంటే ఆవహిస్తుంది ప్రేమటువంటి వాళ్ళ. సమస్య పెద్దదే కాదంటలేదు, బట్ ఇప్పుడు ఆ సమస్య ఎంత పెద్దదిగా కనిపిస్తుంది అని అంటే ఈ సమస్యను నేను కానీ పోరాడితే నేను గెలవలేను. కాబట్టి ఇప్పుడు నాలో ఏం ప్రవేశిస్తుందంటే భయం అనేటటువంటిది. ఇది నా వల్ల కాదు అనుకున్నప్పుడు ఏమంటారు అంటే భయం అనేటటువంటిది మనల్ని ఆహ్వానిస్తుంది. భయం వచ్చేసిందంటే ఆటోమేటిక్గా లేనిపోని టెన్షన్స్ గడగడ వణుకుతుంటాం మనం. ఎందుకంటే భయం అలా చేస్తుంది మనల్ని. ఆ భయం ఎందుకు వచ్చిందంటే సమస్య నీ ముందు నిలబడింది. నువ్వు అనుకుంటూ ఉంటావు నాకేంటి సమస్య నువ్వు అనుకోవద్దు. నువ్వు కూడా సామాన్య మనుషుడివే. కాకపోతే దేవుని కార్యక్రమం చేస్తున్నా నాకేంటి సమస్య నువ్వు అనుకున్న ప్రతిసారి కూడా సమస్య కాస్త జటిలమైపోయింది అనుకో. మరి ఏం చేయాలి? ఇప్పుడు సమస్య ఎక్కువైపోయింది, దాన్ని మనం గెలవలేమండి. కాబట్టి ఏమైపోవాలి? ఎవడైనా పొద్దు మీద కత్తి పెట్టి నువ్వు శ్రీరామ అని అని చూడు అని అన్నాడు అనుకోండి, ఇప్పుడు సమస్య ఎంత దగ్గరకు వచ్చేసింది అనుకుంటాం మనం? ఎంత దగ్గరకు? ఇంకా కొన్ని క్షణాలే అనుకుంటాం కదా, అయినా కూడా మనం ఏం చేస్తామని అంటే ఇక నేను దానికి నిజంగా మీరు వాట్సాప్లో మీరు గమనించారు కదా, ఒక పాస్టర్ దగ్గరకు వెళ్ళి కొంతమంది వీడియో తీ అంటాడు. ఆ బైబిల్ని తీసుకుని ఆడి చేతనే తొక్కిచ్చారు. వచ్చిందా మీకు ఆ వీడియో? ఒక పాస్టర్ చేతనే బైబిల్ని ఏం చేశారు? కిందేసి ఆ కాళ్ళతో బూట్ కాళ్ళతో మరి తొక్కిచ్చారు. మీరు కావాలంటే చూడండి వీడియో సోషల్ మీడియాలో వచ్చింది. ఇలాంటి పరిస్థితి నీ ముందు కొన్ని క్షణాల ముందుకు నీ ముందుకు వచ్చి నిలబడితే ఇప్పుడు ఏం చేయమంటారు బ్రదర్ గారు? ఏం చేయమంటారు? వాడు కత్తి తీసుకొని వచ్చి ఇలా చేయకపోతే ఏం చేయాలంటున్నాడు. ఇలా చేయకపోతే ఏం చేయాలా? అలా చేయకపోతే ఆడు చంపేస్తానన్నా. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేశాను? బైబిల్ని కిందేసి బూట్ కాళ్ళతో తన కాళ్ళతోనే బైబిల్ తొక్కేశాడు. అంటే నా వల్ల కాదు. కాబట్టి వాళ్ళు ఎంతమంది వచ్చినప్పుడు నాకు ఏమేసిందంటే నాకు భయం వేసింది అన్నాడు. నాకు భయం వేసింది. భయం వచ్చిందని అంటే అది నిన్ను మించిపోయిందని అర్థం. ప్రేమటువంటి వాళ్ళు దాన్ని గెలిచేటటువంటి వాళ్ళు నిజంగా ఆ సమస్యను గెలిచేటటువంటి ఆ సమస్య నుంచి నిన్ను బయటపడేసేవాడు నీ పక్కనుండి నిలబడినప్పుడు పర్లేదు నేనున్నాను కానీ అన్నప్పుడు నీకు ఎంత ధైర్యం వస్తుందో మీరు ఆలోచన చేయండి. మీరు అప్పుడప్పుడు వాకింగ్కి వెళ్తున్నప్పుడు టౌన్లో నేను చెప్పాను ఎందుకంటే వాకింగ్ ఏం లేదు కానీ ఒంటరిగా నీ కొడుకు ఆ రోడ్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక కుక్క అక్కడ చేరి అరిచింది అనుకో, ఆడు భయపడతాడా? వెళ్ళిపోతాడు, భయపడి పరిగిస్తాడు. కానీ రెండో రోజు వాళ్ళ నాన్నతో వస్తున్నాడు, ఇప్పుడు అదే కుక్క అరిచింది, ఇప్పుడు భయపడి పారిపోతాడా?
ఆ కుక్కని ఎదుర్కొనగలిగినటువంటి సమర్థుడు వాళ్ళ నాన్న ఆయన పక్కన ఉన్నాడు. అప్పుడు వీడేం చేస్తాడు, దాన్ని మళ్ళీ ఎదుర్కోవడానికి వీడు ఇష్టపడతాడు. పాము వచ్చేసింది అర్జెంటుగా, ఇప్పుడు పాముని చూసి మనకేమి ఇందులోకి వచ్చేసిందని అంటే అందరూ భయపడి ఎవడు కూర్చోవాడు, లేకపోతే ఆ కుర్చీ మీదకి ఎక్కి నిలబడేస్తామా. ఇప్పుడు ఇంతలో మధ్యలో ఒకడు వచ్చాడు, నేను పాములు పట్టేవాడిని, మీరేం భయపడాల్సిన అవసరం లేదు అమ్మాయ అనుకుని ఎంత రిలాక్స్ అయిపోతామో. ఎందుకంటే ఒక సమస్య వచ్చినప్పుడు అది నిన్ను మింగేస్తుంది, కానీ ఆ సమస్యను మింగేవాడు నీ దగ్గర ఉంటే నువ్వు ఎంత ధైర్యంగా ఉంటావో నీకు అర్థమవుతుందా. మనం అనుకుంటాం ఇక ఏముందిలేండి, అంత అయిపోయిందా. అలాగే దేవుడు కూడా ప్రేమటువంటి వాళ్ళరా, మనకు సమస్య లేకపోతే మనకు శ్రమ ఇలాంటివి మనం వచ్చినప్పుడు భయం మనల్ని కమ్మేసినప్పుడు నీకు జ్ఞాపకం రావాల్సింది దేవుడు అన్న సంగతిని మర్చిపోవద్దు. నిజంగా అపోస్తలులు చూడండి, యేసుప్రభుల వారు ఒక దోణి ఎక్కి అందులో శిష్యులందరినీ తీసుకుని అవతల ఒడ్డుకు వెళ్దామని ఆలోచించి ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు మధ్యలో ఒక గొప్ప తుఫాను రేగింది అన్న పదం మనకు కనిపిస్తుంది. యేసుప్రభుల వారేమో ఆ అమరమున తలగడ మీద వాల్చి ఆయన నిద్రపోతున్నాడు. దోణి చాలా చిన్నది, ఎదురుగా వచ్చినటువంటి సమస్య చాలా పెద్దది. ఏంటి ఆ సమస్య అంటే ఇప్పుడు ఈ ఓడ కూడా దాంట్లో పడిపోతుంది, తలకిందులైపోతుంది. సమస్య పెద్దది, దోణి చిన్నది, సమస్య పెద్దది. ఇప్పుడు ఏం చేయాలి అపోస్తులు? అందుకని యేసుప్రభుల వారిని లేపుతున్నారు. ఏమయ్యా మేము చనిపోవుట నీకు చింత లేదా? నేను చచ్చిపోతున్నాను ఇక్కడ, నీకు చింత లేదా? నువ్వేమో హ్యాపీగా నిద్రపోతున్నావు అన్నప్పుడు ఎందుకు అల్ప విశ్వాసులారా, ఇన్ని రోజులు నాతో ఉన్నటువంటి ఆ యొక్క పరిచయం లేకపోతే ఆ సన్నిహిత బంధం మీకు ఉంది కదా, ఒకవేళ మీరు చచ్చిపోవాల్సి వస్తే ఇప్పుడు మీతో కూడా ఏమైపోవాలి? పోనీ అలాగని నన్ను నేను తప్పించుకుని మిమ్మల్ని ఓళ్ళో వదిలేసి నేను ఈదుకుంటూ వెళ్ళిపోయేవాడినా? అలా కాదు కదా. ఇప్పుడు సమస్య అనేటటువంటిది ఎంత పెద్దది అయిపోయిందో మీరు ఆలోచన. 60 అడుగుల అలా నీ నెత్తి మీదకి వచ్చినప్పుడు నీ ఓడ ఎంత చిన్నదిగా కనిపిస్తుందో నువ్వు అర్థం చేసుకున్నావా? కానీ ఇక్కడ మనకు అర్థం కాని ఏంటంటే ఆ ఓడలో యేసు ప్రభుల వారు ఉన్నాడన్న సంగతి ఈ శిష్యులు మర్చిపోయారు. అంటే సమస్య ఎంత పెద్దదైనా కానీ నువ్వెవరో నీకు అర్థం అవ్వాలి. అందుకని యేసు ప్రభుల వారు లేచారు, గాలిని సముద్రాన్ని ఏం చేశాడు ఆయన? గద్దించినప్పుడు అవి నిమ్మలమైపోయాయి. నీ దాకా వచ్చింది ఆ సమస్య, అవును, గిరిగీసినట్లుగా ఆ గిరి వద్దకు వచ్చి కొన్నిసార్లు చూడండి మనల్ని పట్టుకునేటటువంటి వాడు మన దగ్గరకు వచ్చేసి ఇలా అంటుంటే మన కాలర్ కూడా వాడి దాగలదు. తెలుసా మీకు? మన కాలర్ కూడా వాడి దాగలదు. ఎంత ప్రయత్నంగా మనల్ని పట్టుకొని లాక్కెళ్ళిపోవాలని చూస్తుంటాడు, కానీ నీ కాలర్ కూడా వాడి దాగలదు. నువ్వు నింపాదిగా నిలబడి ఉండాలని అంటే ఆ భయం నిన్ను కమ్మకుండా ఉండాలి. పెరిగినటువంటి ఆ భయం నీ జీవితాన్ని ముగించేదిగా ఉండకూడదు. అందుకని యెహోషాపాతు ఏం చేశాడు? ఒకసారి మళ్ళీ 20వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 20వ అధ్యాయం 6వ వచనం దినవృత్తాంతాల మొదటి గ్రంథం, మొదటి గ్రంథమేనా? 2వ గ్రంథం. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడు అయి ఉన్నావు, అన్యజనుల యొక్క రాజ్యములు కూడా ఏలేవాడు నువ్వే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్ను ఎదిరించుట ఎవరికి బలం చాలదు. అలాంటి దేవుని పని చేస్తున్నావు నువ్వు. ఈరోజు నువ్వు మర్చిపోయి నువ్వే సమస్య నాకు పెద్దదనుకుంటున్నావా? నువ్వు సేవించుతున్న దేవుడు ఎవరో నీకు అర్థమవుతుందా? నువ్వు ఎవరి తరఫున పనిచేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వు ఎవరి తరఫున పనిచేస్తున్నావు నీకు అర్థమవుతుందా? దైవ సేవకుడు, దైవ జనుడు అన్న పదం అయితే మన దగ్గర ఉంది, కానీ దేవుడు లేనట్టుగా సమస్య వచ్చినప్పుడు డేలా పడిపోతున్నావు, సచ్చిపడిపోతున్నావు, బలహీన పడిపోతూ ఉన్నావు. ఇక నా వల్ల కాదులేని అంటున్నావు. అలా కాదు ప్రేమటువంటి వాళ్ళ. ఎంత విధిగా యెహోషాపాతు అలా మాట్లాడుతున్నాడో మళ్ళా చదవండి ఆ వచనాలన్నీ కూడా. 6వ వచనం, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడు అయి ఉన్నావు, అన్యజనుల రాజ్యములను వాళ్ళు కూడా ఏలేదు ఎవరై అంటే నువ్వే. ఆయన నువ్వు పంపిస్తే ఇక్కడికి వచ్చాడు, ఆయన వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాడు. అంతేనా? క్రైస్తవుల గొంతు కోసేస్తాను అన్నవాడు కూడా ఏదే దేవుడు? ఇప్పుడు చెప్పండి, దేవుడే. ఇప్పుడు అలా అన్నటువంటి వాడు గొంతు కూడా కోసేది కూడా ఎవడు? దేవుడే.
ఈ సంగతి నీకు అర్థం అవ్వక ఏమైపోతావు అంటే, అమ్మో నా దాకా వచ్చి గొంతు కోసేస్తాడేమో అని నువ్వు భయపడాల్సినటువంటి అవసరత లేదు. ఒక గిరి గీసి నిలబడి చూడు, వాడు ఆ గిరిని కూడా దాటి నీ దగ్గరకు రాడు. ఎందుకంటే నువ్వు సేవించుతున్న దేవుడు అన్ని జనులను కూడా ఏలేదానికి సమర్థుడు. ఇంకా నీవు బహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్ను ఎదిరించుట ఎవడికి బలము చాలదు. నిన్ను ఎదిరించుట ఎవడికి బలము చాలదు. ఇప్పుడు ఆలోచించండి, దేవుణ్ణి ఎదిరించుటకు ఎవరికైనా బలం సరిపోతుందా? సీఎం దగ్గరికి వెళ్ళినా, పిఎం దగ్గరికి వెళ్ళినా నీ పని కాదేమో, కానీ దేవుని దగ్గరకు వస్తే మాత్రం నీ పని అవుతుందన్న గ్యారెంటీ నీకుందా? ఎందుకంటే ఆయన్ని ఎదిరించుటకు ఎవడి వల్ల కాదా? అలాంటి దేవునికి ఇప్పుడు నువ్వు నేను ఏం చేస్తున్నామో తెలుసా? ప్రతినిధులుగా పనిచేస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళు, ప్రతినిధులుగా పనిచేస్తున్నాం. అలాంటి నీకు ఒక సమస్య వచ్చి నిలబడిపోతే ఇప్పుడు నువ్వు డేలా పడిపోతే ఎలా? నీ వెనుకున్న దేవుడు నీకు అర్థమవుతుందా? అది అర్థం కాకపోవడం వల్లే మనం ఈరోజు సమస్యలు ఏమైపోతున్నాం అని అంటే కొట్టుమెట్లాడుతున్నాం. తెలియనటువంటి భయం మనల్ని ఆహ్వానించేస్తా ఉంది. అందరిలాగే నేను అయిపోతున్నాం. దావీదు విషయాన్ని మీరు ఒకసారి ఆలోచించేది. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యెహోవా భూమి ఆకాశములు సమస్తము నీ వశము. అదిగో మహాత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుతున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడువు. బలమును పరాక్రమమును నీ దానములు అందరికీ బలమిచ్చువాడువును నీవే అన్నాడు. అంటే దావీదుకున్నటువంటి ఆలోచన దేవుని పట్ల ఆయనకున్నటువంటి ఈ అపారమైనటువంటి నమ్మకాన్ని గురించి ఇక్కడ ప్రస్తావన చేస్తూ బలము నీవే అంటాడు, పరాక్రమము నీవే అన్నాడు. అలాంటి దేవుణ్ణి వెనుక పెట్టుకుని దావీదు ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం మనకు బాగా తెలుసు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎక్కడ దేవుడు ఇలాంటి గొప్పవాడు, ఇలాంటి బలాఢ్యుడని ఎలాగైతే తన మాటల భావంతో రాయించుకున్నాడో, పరిశుద్ధాత్మ ప్రేరణతో ఇలాంటి మాటలు రాయించుకున్నాడో, నిజంగా అలాంటి బలమైనటువంటి దేవుడు తన పక్షముగా ఉన్నాడని తెలిసి కూడా బాల్యం నుండే దావీదు దేవుని పట్ల అపారమైనటువంటి నమ్మకాన్ని కలిగినటువంటి వాడుగా మనకు కనిపిస్తున్నాడు. ఎక్కడ కనిపిస్తున్నాడు ఇలాంటి సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 31వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 31వ వచనాన్ని, 17వ అధ్యాయం 31. ఇక్కడ మనకు సందర్భం తెలుసు. 31 దావీదు చెప్పిన మాటలు సందర్భం తెలుసు కదా మీకు. తన అన్నలు యుద్ధ రంగంలో ఉన్నారు. ఒకడు ఫిలిప్పీన్లో నుంచి ఒకడు గొల్యాత్ అనేటటువంటి వాడు వచ్చాడు. వాడి ఈటను మోయడానికే ఇద్దరు ఉన్నారు. అర్థమవుతా? అంటే ఎంతటి బలాఢ్యుడో నీకు అర్థమవుతుందా? గొల్యాత్ అనేటటువంటి వాడు ఈ సంగతి తెలియక యుద్ధ ఆ ప్రాంగణంలోకి వెళ్ళాడు. తన అన్నల యొక్క భాగం తీసుకురామని తన తండ్రి అయిన యెషయా మాట విని అక్కడికి వచ్చాడు. అది సందర్భం. 31 వచ్చింది. ఇప్పుడు చదవాలి. దావీదు 31 దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియక జనులు ఆ సంగతి సౌలుతో తెలియజెప్పిన కనుక అతడు దావీదును పిలవనంపెను. ఈ పిలుపుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తం లేదు. అదిగో ఎవరు ఈ మాట చెప్తున్నది? దావీదు. ఇప్పుడు అర్థమవుతుందా? దావీదు చెప్తున్నటువంటి మాట. ఈ పిలుపుని బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తం లేదు. నీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదని దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ పిలుపుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, బాల్యము నుండి వాడు యుద్ధాభ్యాసము చేసిన వాడు అని అన్నాడు. అంటే అవతల వారి యొక్క పరాక్రమాన్ని గురించి మాట్లాడుతున్నాడే కానీ దేవుడు తన పక్షంగా ఉండి తననే ఇశ్రాయేలు మీదకి రాజుగా చేసినటువంటి సౌలు మాత్రం ఏమైపోన్నాడు అని అంటే, పోనీ సౌలు ఏమన్నా 6 అడుగులు ఆజన్బాహుడు కాదా?
ఒక ఫిలిష్తీయుడు గొల్యాతుని కనిపించినప్పుడల్లా సమస్య తన ముందు ఉంది. 40 దినాలు ఏం చేస్తున్నాడు గొల్యాతు? ఏం చేస్తున్నాడు 40 దినాలు? ఉదయం ఒకసారి వచ్చి రౌండ్ వేస్తున్నాడు, సాయంత్రం ఒకసారి వచ్చి రౌండ్ వేస్తున్నాడు. ఆ రౌండ్ వేస్తూ ఏమని మాట్లాడుతున్నాడు? ఎవడైనా మీలో ఉంటే ముందు నన్ను దాటి ఫిలిష్తీయులు మా జనం మీదకు పోండి అన్నాడు. అంటే మీలో ఒక్కడు వచ్చి నాతో పోరాడండి, నన్ను చంపేసిన తర్వాత ఫిలిష్తీయులు అనేటువంటి వాళ్ళు మీ వశమైపోతారా అన్నాడు. అంతమంది ఎందుకు కొట్టుకొని చచ్చిపోవడం? డీల్ ఇది. 40 రోజుల నుంచి వాడు ఏం చేస్తాడంటే ఇశ్రాయేళ్ల పక్షంగా అందరూ నిలబడి కూర్చోన్నారు. అదే ఆడు వస్తున్నాడు, అందరూ నిలబడండి అంటున్నారు. అందరూ డాలు ఈట పట్టుకొని నిలబడుతున్నారు. ఆడు మళ్ళా వాళ్ళ ముందే ఈట ఇద్దరు మోస్తా వస్తున్నారు, డాల్ను ఒక ఇద్దరు మోస్తా వస్తున్నారు. మధ్యలో వాడు ఇలా రొమ్మెర్చుకుంటూ తిరిగి, సౌలు ఇంకా రాలేదా ఎవడు మీలో నుంచి? ఇదేనా వాడు సవాలు? ఎవడు రాలేదా? ఎవడు లేడా? ఇది జరుగుతున్న సందర్భం. దావీదు వచ్చినాడు యోగ సమయం. ఏంటి వాడిని మీరు ఏం చేయలేకపోతున్నారా? అలా కాదు, నేను వేసేస్తాను వాడిని అన్నాడు. నేను వేసేస్తాను అంటే వాళ్ళందరూ రే నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? పని చూసుకొని పో, మమ్మల్ని చూసావు కదా, నానిచ్చిన ఏదో మాకు ఇచ్చావు కదా, నువ్వు గమ్ముగా వెళ్ళిపో అన్నాడు. అలా కాదు నేను వెళ్ళను. అసలు ఆ ఫిలిష్తీయుడు అన్నాడు వాడు 40 దినాల నుంచి మీ ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నాడంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఆడు గొడవ చేస్తుంటే ఆ మాట ఈ మాట విని రాజు దగ్గరికి వెళ్ళిందంట వార్త. అరే ఆయన తీసుకురండి, ఏరా నీకేమన్నా యుద్ధాభ్యాసం ఉందా? ఆడు యుద్ధాభ్యాసం చేస్తున్నటువంటి వాడు, బాల్యం నుండి వాడు యుద్ధాన్ని ఎదిగినటువంటి వాడు, కానీ నువ్వు బాలుడువే, నీకు యుద్ధంలో ప్రవీణత లేదు కదా, అయినా నువ్వు వాడితో యుద్ధానికి వెళ్తావంటే ఒక్కసారి నన్ను వదిలిపెట్టి చూడు అంటాడు. రాజా, దేవుని బాహుబలం ఏందో నాకు తెలుసు, నేను గొర్రెలు మేపుకునేవాడిని కాదంటలేదు, బట్ ఒక గొర్రెను ఎత్తుకోబోతున్నటువంటి సింహాన్ని కూడా నేనేం చేశానో తెలుసా? చీల్చేశాను. ఎలుగు మంటలు కూడా ఏం చేశానో తెలుసా? చంపేశాను. ఒకే ఒక గుద్దుకు చచ్చిపోయారు. ఒరే బాలుడు కదా, నాకు తెలిసి నా బలం ఎంతో. ఈ చేతిలో బలం లేకపోవచ్చు, కానీ ఈ చేతికి బలం ఇచ్చినటువంటి దేవుడు నా పక్షాన ఉన్నాడని మాట్లాడుతున్నాడా? సమస్య ఎదురువాడిది, కానీ సమస్యను ఆయన ఎదుర్కోవడానికి నిజంగా దావీదు కనపరుస్తున్నటువంటి ఆ ధైర్యం నీకు అర్థమవుతుందా? ఆ ధైర్యం నీకు అర్థమవుతుందా? ఎప్పుడన్నా నిలబడ్డావా? సమస్య నీ ముందు నిలబడినప్పుడు ఆ సమస్య ముందు నేను నిలబడి ఎప్పుడైనా ఇలాగ నువ్వు ఛాలెంజ్ ఇస్తావా? నేను వేసేస్తాను వాడిని వదిలేనన్నా అంటాడు. అంతే, వదిలేనన్నా అన్నాడు. సరే వీడికి ఎంత పోరాడుతున్నాడు, ఎంత వీడి మాటలు చెప్తున్నాడు, వీడికి యుద్ధ వస్త్రాలు ధరించేసి పంపించాను వాడి దగ్గర. కానీ అంటే ఇవన్నీ నాకు పట్టలేదు, ఎందుకంటే అసలే బాలుడు. కానీ ఇవన్నీ సరిపోతున్నాయని అంటే లేదు ప్రియమైనటువంటి వాళ్ళు, అవన్నీ సరిపోవట్లేదు. కానీ నిజంగా మనం ఆలోచించగలిగితే సమస్య ఎంత పెద్దదిగా ఉందో మీరు ఆలోచన చేయండి. దావీదు ఎంత చిన్నవాడుగా ఉన్నాడు ఆలోచన. గొల్యాతు హైట్ ఎక్కడ, దావీదు హైట్ ఎక్కడ? గొల్యాతు బలం ఎక్కడ, దావీదు బలం ఎక్కడ? గొల్యాతు చేతిలో ఉన్న ఈట పొడువంతా కూడా లేదు దావీదు. అంతేనా? ఇలా ఉందా? అంటే సమస్య ఎంత పెద్దదో నీకు అర్థమవుతుందా? నువ్వు ఎంత చిన్నవాడో నీకు అర్థమవుతుందా? దావీదు గొల్యాతు పరిస్థితి కూడా అదే. కానీ అలాగని సమస్యను ఎదుర్కోవడానికి దావీదు ఏమన్నా గొల్యాతుని ఎక్కువ అంచనా వేసేసినాడా? ఈరోజు ఇంటర్మీడియట్ పరీక్ష ఈరోజు కదా, రాత్రంతా కష్టపడి నువ్వు వెనకాల నీ బిడ్డను కూడా వెనకాల కూర్చోబెట్టి పరీక్షా మందిరానికి వెళ్ళేటప్పుడు కూడా నీ బిడ్డ ఏం చేస్తుంది? టెన్షన్ అది తట్టుకోలేకపోతున్నా. ఇన్ని ప్రశ్నలకు వాడు ఏ జవాబు రాయాలో తెలియట్లేదు. ఎంత టెన్షన్ పడిపోతారో మీరు ఆలోచన చేయండి. ఒక ఎగ్జామ్ని ఎదుర్కోవడానికే నీకు ఇంత సమస్య వచ్చినప్పుడు, ఇంత చెమటలు కారిపోతున్నప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళేటటువంటి వాళ్ళని చూడండి, ఆ ఇంటర్వ్యూలో నేను గెలుస్తానో లేదో, నన్ను సెలెక్ట్ చేస్తారో లేదో, ఈ సమస్య ఎదురైనప్పుడు నీకు బట్టే చెమటలు నీకు ఆలోచనకు వచ్చేస్తున్నాయా? ఒక సమస్య వచ్చి నీ ముందు నిలబడినప్పుడు ఆ సమస్యకి నా వల్ల కాదు, నేను భయపడిపోవడమే, నేను దానికి దాసోహమైపోవడమే అనుకున్నాడా దావీదు? అలా కాదు ప్రేమటువంటి వాళ్ళు. దేవుని యొక్క బాహుబలాన్ని గురించి మాట్లాడుకున్నామే. బాల్యం నుండే దేవుడు అంటే ఏంటో మనకు అర్థమైపోయింది. అలాంటప్పుడు ఈ గొల్యాతు ఎంతటి సున్నతి లేని ఈ గొల్యాతు ఎంతటి వాడన్న ప్రశ్నను ఇస్తున్నాడు. యథాప్రకారంగా సమస్య ఎంత పెద్దదైనా పర్లేదు, బట్ అలవాటు ప్రకారంగా అతను కూల్గా ఉన్నాడు. నేను ఇప్పుడు రాజవస్త్రాలని ధరించుకున్నాడు, ఎందుకు బాగా వస్త్రాలన్నీ తీసేసింది, యథాప్రకారంగా నన్ను వదిలేసింది అన్నాడు. అంతే. అలా వెళ్ళాడు, 5 రాళ్ళు ఏరుకున్నాడు, ఒడిశాల్లో పెట్టుకున్నాడు. టెన్షన్ ఏం లేదు, వీళ్ళు చంపేస్తానా లేదన్న టెన్షన్ ఏం లేదు. గొల్యాతు నాలుగు మాటలు పెట్టి చెప్పాలా, డే ఈరోజే నీకు లాస్ట్. ఎవరిని చూసి ఎవడు అంటున్నాడు? ఈ మాట అర్థమవుతుందా?
నిజంగా యుద్ధ రంగంలోకి వెళ్ళి గొల్లియాతు ముందు నిలబడినటువంటి దావీదుని చూసి నేను యుద్ధం చేయను వేడుగా ఇదేనా గొల్లియాతు అనింది? నేను యుద్ధం చేయాలంటే అవతలవాడికి కూడా ఒక ఏముండాలి, ఒక లెవెల్ ఉండాలి. నేనేమన్నా కుక్కనా, వాడు కట్టి తీసుకొని వస్తున్నాడు, ఒడిశాలు తీసుకొని వస్తున్నాడు. నేనేమన్నా కుక్కనా అన్నాడు. నువ్వు కుక్క వేరే కుక్క అన్నాడు. మళ్ళా అలా ధైర్యాన్ని మీరు చూడండి. ఒకసారి మీరు ఆలోచన చేయండి. సమస్య ఎంత పెద్దదిగా ఉందో, దావీదు ఎంత చిన్నవాడుగా ఉన్నాడు. కానీ ఎంత చిన్నవాడుగా ఉన్నటువంటి దావీదు వెనకాల ఉన్నది ఎవరో తెలుసా? పరాక్రమవంతుడు. ఆయనను ఎదిరించి గెలిచినటువంటి వాడు చరిత్రలో లేడు. ఈ సంగతి ఎవరికి తెలుసు? అందుకని ఎంత కూల్గా ఉన్నాడంటే అమ్మో గొల్లియాతా అని అనుకోలేదు. వాడు ఈటను 3 మోసినా, వాడు డాలుని 4 మోసినా, తన దగ్గర ఒకే ఒక్క రాయి, మీకు తెలుసు కదా, నుదుటి మీద ఖాళీ ఉందంట ఆ శిరస్నానం పెట్టుకున్నప్పుడు. అందుకనే అక్కడ ఆ నుదుటి మీద ఖాళీగా ఉన్న దాన్ని ఈ రోజుల్లో మీరు సినిమాల్లో కూడా ఈ యుద్ధాలకు సంబంధించిన శిరస్నానం పెట్టుకుంటారు కదా, ఇలా వచ్చి ఉంటుంది. మీరు బాగా గమనిస్తే ఇలా అంటే ఇది కవర్ చేసేసి ఉంటుంది అన్నమాట. ఇలా వచ్చి ఇక్కడ వరకే ఉంటుంది ఇప్పుడు వస్తున్నటువంటి ఆ శిరస్నానం. కానీ ఒకప్పుడు ఇక్కడ వరకే ఉండేది, అంటే ముఖం వరకు కనిపించాలి. అందుకని యథాప్రకారంగా వెళ్ళాడు, కూల్గా ఉన్నాడు, రాళ్ళు ఏరుకుంటున్నాడు, కర్ర యథాప్రకారాన్ని తీసుకుంటున్నాడు, యుద్ధ రంగంలోకి వెళ్ళాడు. ఎదురుగా గొల్లియాతు. నేనేమైనా కుక్కనా అన్నాడు. నేనేమైనా కుక్కనా, అసలు నేను యుద్ధం చేయనండి అని వెనక్కి వెళ్ళిపోవాలి. నేను అసలు ఇశ్రాయేలుతో యుద్ధం చేయను బాగుంటా, ఎవరు పంపిస్తున్నా అసలు బుద్ధుందా, నేనేంటి, నా లెవెల్ ఏంటి అని నన్ను లెక్కలో నిజంగా అక్కడ ఏం చేయాలి, వాడు వెళ్ళిపోవాలి వెనక్కి. యుద్ధం చేయను, నేను యుద్ధం చేయను. 40 దినాలు వాడు విసురుతున్నటువంటి సవాళ్ళు కూడా సౌలు కూడా గమ్ములో కూర్చొని వింటున్నాడా? 40 దినాలు వాడు విసురుతున్నాడు. సౌలు భయపడి ఏం చేసినాడంటే వణికిపోతున్నాడు. దావీదు ముందుకు వచ్చి నేనున్నాను, నాకు తోడుగా ఎవరున్నాడో తెలుసా? దేవుడు ఉన్నాడు. అలాంటి వాడిని ఒక్క ఒడిశాల్లో రాయిబెట్టి కొట్టడం అంటే చిన్న పని. ఆయన చూస్తే ఆకారం ఎంత పెద్దదో తెలుసా? చేతులు కూడా గడగడగడగా వణికిపోతుంటాయి ప్రియమైనటువంటి. ఇప్పుడు గడగడ వణుకుతున్న చేతులు తీసుకుని ఇలా కొట్టాడు అనుకోండి, రాయి ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. భయం అనేటటువంటిది లేదు ప్రియమైనటువంటి. అసలు దావీదు జీవితం భయం లేదు తెలుసా మీకు? భయం అనేదే కనపడలేదు. కారణం ఏంటంటే నువ్వు బహు పరాక్రమశాలివయ్యా, నిన్ను ఓడించి గెలిచినటువంటి వాడు ఎవడు చరిత్రలో లేడు. అప్పటి వరకు బ్రతికినటువంటి దావీదు తన జీవితంలో దేవుని ఎంత ఉన్నతమైనటువంటి వాడుగా హెచ్చించాడో తెలుసా? అలాంటి బలాఢ్యుడి పక్షాన్ని ఈరోజు నువ్వు నేను ఏం చేస్తున్నావు తెలుసా? సేవ చేస్తున్నాం. ఒకటే ఒక్క రాయి, ఒకటే ఒక్క విసురు అంతే, ఎక్కడికి వెళ్ళి తగిలిందో తెలుసా? ఆ నుదుటి మీద పడిపోయినంతే. అంతటి బలాఢ్యుడు పఠాలున పడిపోయాడంట. ఆలస్యం చేయలేదు, వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. విజయోత్సాహంతో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి వాడి కత్తి తీసి వాడి తలనే ఎదికి చేత్తో పట్టుకొని పరిగిస్తా ఉన్నాడు. ఎక్కడికి? సౌలు దగ్గరకు. బిత్తరపోయాడు సౌలు అంతే. ఒక్క కన్ను మూసి కనిపించలేదు, అంతా జరిగిపోయిందా? 40 దినాల ఛాలెంజ్ అక్కడ, ఒకే ఒక్క రాయి అక్కడ. నీకు అర్థమవుతుందా? ఆడి బలం ఎంత, దావీదు ధైర్యం ఎంత. వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసినటువంటి వాడే, కానీ నేను బాల్యం నుండి దేవుని యొక్క ఆజ్ఞలతో బతికినటువంటి నా సంగతికి తెలియదు. ఇశ్రాయేలీల్లో ఇలాంటి వాడు ఒకడు ఉన్నాడు, ఇశ్రాయేల్ దేవుడే దేవుడు అన్న సంగతి ఆడికి అర్థం అవ్వాలి. దావీదు ఎదురు నిలబడినటువంటి సమస్య ప్రియమైనటువంటి వాళ్ళరా. ఇప్పుడు ఆలోచన చేయండి, ఇది ఏమైనా పర్సనల్ సమస్య కాదు, రాజ్యం మీదకి వచ్చినటువంటి సమస్య. అయినా కూడా ఈ రోజుల్లో ఏదో ఒక సమస్య మన మీదకి ఏమొస్తుంది ఏంటంటే మన ముందు వచ్చి నిలబడుతుంది. కానీ మన ధైర్యం ఎక్కడుందో మీరు ఆలోచించేయండి. మన సమస్యలు చెబితే నిజంగా మనలో ఉన్నటువంటి భయం పెరిగిపోతుంది, బీపీ వచ్చేస్తుంది, షుగర్ కూడా వచ్చేస్తుంది. అంటే లేని వారికి కూడా ఇవి వచ్చేస్తాయా? మనం పడే భయాన్ని బట్టి వచ్చేస్తాయి. మనలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఆందోళన ప్రియమైనటువంటి వాళ్ళు, యాంగ్జైటీ, వర్రీ. ఇది ఎందువల్ల వస్తుందని అంటే మనలో ఉన్నటువంటి భయం. ఆ భయాన్ని అస్త్రంగా వాడుకుంటున్నాడు అపవాది. నీ ముందు ఏ సమస్య వచ్చి నిలబడ్డా నిన్ను భయాన్ని పరిచయం చేస్తున్నాడు నీకు ముందు. కానీ అలాంటి పరిచయం మనకు అవసరం లేదు ప్రియమైనటువంటి వాళ్ళు. అలాంటి పరిచయం మనకు అవసరం లేదు. 100% కాన్ఫిడెంట్గా ఉన్నాడు దావీదు. వాడిని వేసేస్తాను అంతే. 1% కూడా తగ్గలేదండి అతనిలో ధైర్యము. 100% నేను ఇందులో దిగుతున్నానంటే అవతల వాడు వెళ్ళిపోవాల్సిందే. అంటే అవతల వాడు వెళ్ళిపోవాలా? అవును, వెళ్ళిపోవాల్సిందే. వాడు 40 రోజులు సవాల్ చేసింది ఒక ఎత్తు, వాడు నా ముందు ఈరోజు ఒకే ఒక్క రాయితో వాడిని అంటే ఎంత కాన్ఫిడెంట్ మీరు ఆలోచించేయండి.
ఎగ్జామ్ రాసే పిల్లలకు కూడా అంత కాన్ఫిడెంట్ ఉంది, ఎలాగైనా ఈ ఎగ్జామ్ రాసేసి ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాను డాడీ అని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా? భయంతో చాలా మంది ఎగ్జామ్ రాయకుండా వచ్చేస్తారు బయటికి. వాడు ఒక ప్రశ్నకి ఇంకో ప్రశ్నకి జవాబు రాసి వచ్చేస్తారు. కానీ ఎవరికైనా కాన్ఫిడెంట్ ఉందా? నేను నేర్చుకున్నది యావత్తు దేవుడు నాకు జ్ఞాపకం చేస్తాడన్న ఆలోచన నీ బిడ్డలో ఉంటే ఖచ్చితంగా ఆడు ఎగ్జామ్లో ఏమవుతాడో తెలుసా? మొట్టమొదటి మార్కును తగిలించుకొని నీ ముందు నిలబడతాడు ప్రేమ. ఎందుకని అంటే నేను సేవించుతున్న దేవుడు ఎలాంటి వాడు అని అంటే, ఇదిగో నేను సేవించుతున్న, ఎప్పుడైతే దేవుని మీద మనం ఆధారపడి బతుకుతామో నా దేవుడే ప్రపంచంలో దేన్నైనా చేయగలుగుతాడని నమ్మినటువంటి నువ్వు ఈరోజు ఆ దేవుని పక్షాన ఏం చేస్తున్నావు తెలుసా? నిలబడి సేవ చేస్తున్నావు ప్రియమైనటువంటి వాడు. సేవ చేస్తున్నటువంటి నీకు నాకు మధ్యలో సమస్య వచ్చి నిలబడినప్పుడు ఆ సమస్యకు దాసోహం అయిపోతున్నావు. దేవుడు అలా దాసోహం అయిపోయిన ప్రతిసారి మన ధైర్యాన్ని బట్టి మెచ్చుకుంటాడా? మన ఆధైర్యాన్ని బట్టి మనల్ని ఏమన్నా ఇది చేస్తాడా? మనం నిలబడితేనే కదా. అందుకని యుద్ధము యెహోవాదే అన్నాడు, ఒకే ఒక రాయి తీసుకుని వేసేసినాడు వాడిని. ఎంత ధైర్యం ఆలోచించేయండి. ఎంత ధైర్యం ప్రేమటువంటి వాళ్ళ, ఎంత ధైర్యం అనేటటువంటిది ఆ రోజు వచ్చిందో మనం ఆలోచించగలిగితే ప్రేమటువంటి వాళ్ళ, నిజంగా మనం ఆలోచించగలిగితే యాకోబుకున్నటువంటి ధైర్యాన్ని, ఒకసారి ఆయన కలిగినటువంటి ఆ భావాలను ఎప్పుడు కూడా కీర్తనల గ్రంథంలో మనం ఎప్పుడైనా సమస్యలతో ఇబ్బందులతో ఉన్నప్పుడు కీర్తనల గ్రంథాన్ని మనం చదివితే ఎక్కడ లేని బూస్టింగ్ వస్తుంది ప్రేమటువంటి. ఒకసారి మనం చూద్దాం కీర్తనల గ్రంథం 3వ అధ్యాయంలోకి వెళ్ళి, కీర్తనల గ్రంథము 3వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పేవాళ్ళు అనేకులు. యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము. అప్పుడప్పుడు మన హాస్పిటల్కి వెళ్ళి నీ ఆధార్ కార్డు తెచ్చావా అంటుంటారు. అంటే ఆధార్ కార్డులో ఏముంటుంది? నీ పేరు, నీ వయస్సు, నీ అడ్రస్ ఉంటుంది. ఇదే నీకు ఆధారం? ఇది కాదు. నీ ఆధారం ఏంటో తెలుసా? యెహోవాయే నాకు ఆధారము. కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. ఏంటంట? రాత్రిపూట కూడా దావీదు ఎలా పడుకుంటున్నాడంట? యెహోషాపాతు అయితే భయపడి యోధా ప్రజలందరి మీద ఉపవాసం అందరూ ప్రార్థన చేయని అన్నాడే కానీ ఇలాంటి సైన్యమే దావీదు ముందు, ఆ బిల్డింగ్ ముందు, లేకపోతే అంతఃపురం ముందు నిలబడి అందరూ 10,000 మంది దిగేస్తున్నారు అని దావీదు దగ్గరకు వచ్చి ఒకడు చెప్పాడు. ఇప్పుడు దావీదు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. వచ్చారా? ఎంతమంది వచ్చారు అంతేనా? అంటే ఎంత రిలాక్స్గా ఎంతమంది వచ్చారా? ముందు పక్క వాడు బల్లిం పట్టుకున్నాడా వాళ్ళ దగ్గర? సరేలే ఉంటే ఉండలే, కొంచెం నిద్రపోయి ఆ తర్వాత లేచి వాళ్ళ సంగతి ఆలోచన చేస్తారు. ఇదేనా దావీదు యొక్క ఆలోచన? ఇది టెన్షన్, భయం, సమస్య నిలబడిపోయింది. 10,000 మంది దగ్గర నిలబడిపోయింది. ఒక అరగంటలో 8 మందికి దండెత్తి వచ్చినప్పుడు నిద్రపోయి లేచి తర్వాత మీ పని చెప్తాను అంటాడా? నిద్ర లేకుండా ఉన్నాడా? ఎలాగున్నాడు? సమస్య అంత దూరంలో ఉంది. దావీదు పరిస్థితి ఎలాగుంది? నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. నన్ను బాధించే వాళ్ళు అనేక మంది వచ్చినా కూడా చాలా మంది నిజంగా ప్రేమ సమస్యలు వచ్చినప్పుడు మనలో నిద్ర పడుతుందా? అన్నా ఏమనుకున్నా కానీ రాత్రి అంతా నిద్ర పడలేదు. ఎందుకు? టెన్షన్ ఉన్నా. ఏం చేయమంటాం? అప్పులోడు వచ్చి ఒక పక్క అడుగుతున్నాడు. పెద్దవాడికి రోగము, చిన్నవాడికి ఫలానది, వాడికి ఉద్యోగం లేదు, వీడికి పెళ్లి చేయలేదు, ఎన్ని సమస్యలు. ఇవన్నీ పక్కన పెడితే నేను షుగర్ మాత్రలు వాడాలా? బీపీకి రోజు వాడాలా?
అంటే ఎన్ని సమస్యలు ఉన్నాయో చూడన్నా. అందుకని నేను పడుకుంటే కూడా నాకేం రావట్లేదు, నిద్ర రాదు. అంటే భయం మనకు నిద్రను, ఆకలిని, ఆలోచనను రానివ్వదు ప్రేమటువంటి వాళ్ళ. ఈ భయం అనేటువంటి మనల్ని ఏం చేస్తుందంటే కొంగ తీసేస్తుంది, బలహీనపడి చేస్తుంది. కానీ దావీదు విషయంలో అలా కాదు ప్రేమటువంటి వాళ్ళ. శరీరం బలంగా ఉండదు, మానసికంగా మనం ఏమైపోతామంటే కృంగిపోతాం ప్రేమటువంటి వాళ్ళరా. కానీ అపవాదికి అదే కావాల్సింది. నువ్వు భయపడిపోవాలి, దేవుడు అనేటటువంటి ఆయనే మర్చిపోవాలి. నీ యొక్క ఆలోచనలు ఎవరు జ్ఞాపకం అంటే మా ఎమ్మెల్యేకి ఈ సంగతి చెప్తే బాగుంటుందని. నిజంగా నువ్వు ఆలోచన చేయి. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈ ప్రాంతంలో ఎవరో నాకు తెలియదు, అతడు నీ సొంత అన్న అయితే, నీ సొంత అన్నగా ఉన్నాడు అనుకో, నీకు భయం వేస్తుందా? నీ సొంత అన్న నా ఎమ్మెల్యే అని అనుకున్నప్పుడు సమస్య ఎంతైనా కూడా నీ ముందుకు వచ్చినప్పుడు ఎవరు చూసుకుంటారు అనుకుంటారు? మా అన్న చూసుకుంటాడు. కానీ ఆయన ఏమన్నా చిన్నవాడా కాదు, ఎమ్మెల్యే. ఒక ఫోన్ కొడితే సీఎం కూడా లైన్లోకి వచ్చేస్తాడు. ఈ ధైర్యం నీకు ఉన్నప్పుడు సమస్య విషయంలో నువ్వు ఎలా ఉంటావో తెలుసా? సమోసాలాగా ఉంటుంది సమస్య. దానికి చెప్తున్నది కూడా అదే. నేను భయపడను, నేను పండుకొని లేచి ఆ తర్వాత దాని గురించి ఆలోచించి ఇది నింపాదిగా ఎంత ధైర్యం మీరు ఆలోచించండి ప్రియమట, ఎంత ధైర్యం. అందుకని మనకు తెలుసు కదా 91 దావీదు కీర్తనలోనే రాస్తూ, రెండవ వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును, రాత్రి వేళ కలిగే భయమునకైనను, పగటి వేళ ఎదురు బాణమునకైనను నేను భయపడ. అంటే దావీదు జీవితంలో ఏం కనిపించదయా అంటే భయం అన్న దానికి ఆయన డిక్షనరీలో కాదు, ఆయన జీవితంలోనే ఆ పదం లేదు. దేన్ని బట్టి ఈ పదం వచ్చింది? దేవుణ్ణి బట్టి. నువ్వు పరాక్రమశాలివి, నీతో పోరాడి గెలిచిన వాడు ఎవడు ఇంతవరకు లేడు. చూసారా ఆ ధైర్యం ఎలాంటి ప్రేమటువంటి? ఆ ధైర్యం. సమస్య వచ్చినప్పుడు నిజంగా మనల్ని ఆర్థిక సంబంధమైనటువంటి పరిస్థితులు ఇబ్బంది పెట్టేస్తున్నాయా, అప్పులు పాలైపోన్నావా, భయపడాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. అందుకనే ఒకవేళ ఆర్థిక సంబంధమైన పరిస్థితులు మనల్ని వెంటాడినా కూడా, మనల్ని ముంచేసినా కూడా, మనలో ఉన్నటువంటి ధైర్యం ఏంటో తెలుసా? నేను నమ్ముకున్నటువంటి నా దేవుడు ఉన్నవాడు అన్న పదం రాశాడు. ఉన్నవాడంటే భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండే దేవుడే కాదు, బాగా ఉన్నవాడు. తన ఐశ్వర్యం చొప్పున నీకున్నటువంటి ప్రతి అవసరాన్ని తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ సంగతి నువ్వు మర్చిపోయావు. అందుకని ఆర్థిక సంబంధమైన సమస్య నీకు పెద్దదిగా కనిపిస్తుంది, అనారోగ్య సమస్య కూడా నీకు పెద్దదిగా కనిపిస్తుంది. అనారోగ్య సమస్యల గురించి మాట్లాడతాను. నేను పరమ వైద్యుడిని అన్నాడు. నాకు తెలియకుండా నీ రోగం వచ్చేదానికి అవకాశం కూడా లేదు. ఒకవేళ వచ్చినా దాన్ని తప్పించగలిగినటువంటి సమర్థుడిని, పరమ వైద్యుడిని నేనన్న పదాలు మనకి ఎప్పుడన్నా జ్ఞాపకం వచ్చా? లేదు. అనారోగ్యమే పెద్ద సమస్యగా నిలబడిపోయిందా మనకి? ఏ రోజున్నా ధైర్యంగా దాన్ని ఎదుర్కొన్నావా? లేదు. ఏ రోజున ఆర్థిక సంబంధమైనటువంటి పరిస్థితులు ఎప్పుడన్నా ఎదుర్కొన్నావా? లేదే. కారణమేంటి? దేవుని గురించి మనం ఎప్పుడు ఆలోచించలేదు. కానీ నిద్రలేచి చేస్తున్నది ఏంటో తెలుసా? నిద్రలేచి చేస్తున్నది దేవుని పనే. నిద్రలేచి ఎవరి గురించి మాట్లాడుతున్నావు? దేవుని మాటలే మాట్లాడుతున్నావు. కానీ నీకు సమస్య వచ్చినప్పుడు మాత్రం ఏమైపోతున్నావు? భయం, ఆందోళన, యాంగ్జైటీ. అన్నిటిలాగానే ఈ సమస్య కూడా నన్ను మింగేస్తుందిలే, నేను ఇంకా దానికి దాసోహం ఇలా అనుకుంటున్నావా? దావీదు అలా అనుకోలేదు ప్రేమటువంటి వాళ్ళ. నీకు సంగతి తెలుసా? దేవుని యొక్క పర్మిషన్ లేకుండా ఒక్కడు కూడా నీ వెంట్రుకను కూడా దేకలేడు. తెలుసా నీకు ఈ సంగతి? ఇదే ఉందా లేఖనాల్లో ఇదే ఉందా? నేనేమో కొత్తగా చెప్తున్నాను. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయం 7వ వచనం. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయం 7వ వచనం. నీ తల వెంట్రుకలన్నీ ఏమైపోయినాయంట? లెక్కింపబడి ఉన్నవి. భయపడకుడు. తల వెంట్రుకలన్నీ లెక్కింపబడ ఉన్నాయని అంటే దాని అర్థం ఏంటో తెలుసా మీకు? అది ఎవరు బేకలేడు. నీ ముందు వచ్చి నిలబడ్డ సమస్య నీ వెంట్రుకను కూడా టచ్ చేయలేదు. బాగా గుర్తుపెట్టు. ఈ పదాలు ఏదో మనం లోపల వింటుంటే ఏదో అనుకున్నాం. నీవే అనాల్సిన మాట ఇది. వెంట్రుకు కూడా బేకలేడు. ఎవడో వాడు గొంతు కోసేస్తాడా? వెంట్రుకు కూడా బేకలేడు. అది మన ధైర్యం. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి. మీరు అనేకమైన
పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు కారా? అసలు వాటిని ఎలా పోషిస్తున్నానని నీకు అర్థమవుతుందా? చూడండి, అవి విత్తవు, కోయవు, పొట్లలో కూర్చుకొనవు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అనేటటువంటి ఆ పదం మనకి ఎందుకు జ్ఞాపకం రావట్లేదు? సమస్యల్లో ఉన్నప్పుడు, ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీకెందుకు అలాంటి వాక్యాలు గుర్తు రావట్లేదు? అందుకనే సమస్యగా చూస్తున్నావు, దేవుణ్ణి వెనకబడేస్తున్నావు. ప్రేమటువంటి వాళ్ళ అందరిలాగే నాకు అనుకుంటున్నావు, అందరిలాగే నేను అనుకున్నా. కాదు, యు ఆర్ స్పెషల్. యు ఆర్ నాట్ ఆర్డినరీ పర్సన్, యు ఆర్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఎందుకు ఎక్స్ట్రాడినరీ అనే పదం వచ్చింది నీకు? నువ్వు చేస్తున్నది దేవుని పని, దేవుని జత పని. వాడు ఎలా ఉండాలి అని అంటే ఇదిగో ఇలా ధైర్యంగా ఉండాలి. దావీదు జీవితంలో లేనిది భయం. ప్రేమటువంటి వాళ్ళ ఎప్పుడూ ధైర్యంగా ఉన్నాడా? మీరు అనుకోవచ్చు, దావీదు ఒడిశాల గిరగిర తెప్పి, నిజంగా అక్కడ బెన్యామీలో ఒక గోత్రం మనకు కనిపిస్తుంది కదా, అందులో ఉన్నటువంటి కొంతమంది పురుషుల గురించి రాయిస్తూ ఒక ఎంట్రీకి ఇలా నిలబెట్టి పట్టుకో, వాడు ఒడిశాల కొడితే ఆ ఎంటికని చంపేసే విధంగా అంత నైపుణ్యం ఉంటుందంట వాళ్ళకి. వాడు ఎక్కడో దూరం చేసి అక్కడ ఒడిశాలు తిప్పాడంటే ఈ వెంట్రుక కట్టే ఈ మధ్యలో నుంచి వెళ్ళిపోతుందంట రాయి. ఇటు తలకి తగలకుండా పైన పట్టుకున్న ఆ ఎంట్రుకకి చేతికి తగలకుండా మధ్యలో రాయి వెళ్తే ఆ వెంట్రుకను తెగేసుకున్న అంత నిపుణత కలిగినటువంటి వాళ్ళని. అవును, దావీదు ఇప్పుడు మీరు ఆలోచించేయండి, ఇప్పుడు జనాల్లోకి వచ్చేసినాడు, ఒక రాయితో వాడిని చంపేసినాడు, కత్తి తీసుకొని తల తీసుకొని వచ్చేసినాడు. దావీదు అసలు నువ్వు ఎలా ఇసిరేసినావు రాయిని అని అడిగిన వాళ్ళు లేరు? ఈ విద్య ఎక్కడ నేర్చుకున్నావురా నువ్వు అని అడిగిన వాళ్ళు లేరా? ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? ఈ విద్య ఎవరు నేర్పించారు నీకు? అంటే నీకు ఎలాంటి విద్యను నేర్పించినటువంటి వాడు ఎవడో, మేము కూడా వాడి దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాం అని అనడం. అని ఇక్కడ అడగాల్సింది విద్య గురించి కాదు. అరే, నీలో ఇంత విశ్వాసాన్ని పెంపొందించింది ఎవర్రా? నీ వెనకాల దేవుడున్నాడని నిన్ను మోటివేషన్ చేసి పంపించింది ఎవర్రా అని ఒక్కసారి దావీదుని అడిగితే మనం కూడా వెళ్ళి అడగాలి. దావీదు దగ్గర మైక్ పెట్టి, దావీదు గారు అసలు ఇంత విశ్వాసం, వాడు చూస్తే అంత ఆజానుభావుడు, నువ్వు చూస్తే ఎంత కొద్ది పిల్లవాడివి, అసలు వాడిని చూస్తే పై ప్రాణాలు పైనే పోయినాయిద్దా? సౌలు కూడా కూర్చునేసినాడు గమ్ముగా. పోనీ ఇశ్రాయేల్ సైన్యం అంతమంది ఉన్నారే, ఏ ఒక్కడు కూడా వాడిని ఎదిరించడానికి ముందుకు రాలేదే, అయినా కూడా వాడు గమ్ముగా కూర్చునేసినారే, నీకెక్కడ వచ్చింది ధైర్యం ఏంటంటే? నా ధైర్యం దేవుడే అన్నాడు. ఏంటి బాలుడైనా? బాలుడు నువ్వు సరిపోవరా అన్నాడు. నేను సరిపోను, ఓకే, బట్ నేను సేవిస్తున్న దేవుడు ఆయన సరిపోతాడా? ఆయన సరిపోతాడు. అవునా, ఈ దేవుని నీకు ఎవరు పరిచయం చేశారు? మనకు తెలుసు, దావీదుని గురించి మనకు తెలిసింది ఏంటంటే యెషయా కుమారుడైన దావీదుని నేను కనుగొంటుంది అని వాళ్ళ నాన్న గురించే మనం విన్నాం, కానీ వాళ్ళ తల్లి గురించి ఎక్కడన్నా మాట్లాడుకున్నామా? నిజానికి ఇంతటి ధైర్యాన్ని నూరు పోసింది, దేవుణ్ణి పరిచయం చేసింది ఎవరో తెలుసా? బాల్యం నుంచే వాళ్ళ కన్న తల్లి ప్రేమటువంటి. చూడండి ఒకసారి ఈ రెఫరెన్స్ కూడా మనకి ఎక్కడున్నా, ఇది కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం 16వ వచనం. 86వ అధ్యాయం కీర్తనల గ్రంథము 86వ అధ్యాయం 16వ వచనం. 86:16లో ఈ సంగతి మనకి స్పష్టంగా దేవుడు రాయించాడు. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము, నీ సేవకురాలి కుమారుణ్ణి రక్షింపుము. నీ సేవకురాలి అంటే ఎవడేడా? నీ సేవకురాలి కుమారుణ్ణి రక్షింపుము అన్నాడు. అంటే నా తల్లి ఎవరే అంటే నీ సేవకురాలయా అంటాడు దేవుణ్ణి. దావీదు తల్లి ఎవరంటే దేవుని సేవకురాలుగా ఉండి దావీదుకి తన బాల్యం అంతా ఎవరి గురించి మాట్లాడిందో తెలుసా? దేవుడు రా అన్న పదాన్ని వాడింది. ఇంకా చూడండి 116వ అధ్యాయం కీర్తనల గ్రంథము 16వ వచనాన్ని 116వ అధ్యాయం 16వ వచనాన్ని మనం ఆలోచించగలం. యెహోవా నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. రైట్, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను అంటే దేవుని దగ్గరే తన తల్లిని జ్ఞాపకం చేస్తున్నాడా? అవును. ఎన్ని సమస్యలు వచ్చినా నీ వెంట్రుకలు కూడా కదిలించలేదు అనేటటువంటి మాటను ఎవరే నూరిపోసినాడు దావీదు కానీ అంటే వాళ్ళ తల్లి నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నీ దావీదులాగా దేవునిపై ఆధారపడేటటువంటి ఆ బ్రతుకులు మన జీవితంలో కూడా మన పిల్లలు కూడా నేర్పిస్తే ఇటు మన బ్రతుకు బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. ప్రేమటువంటి వాళ్ళు అంత మాత్రమే కాదు,
దేవుణ్ణి పరిచయం చేస్తున్నటువంటి మన వాక్యం వినేటటువంటి విశ్వాసంలో కూడా ఇలాంటి ధైర్యాన్ని మనం నింపగలిగితే ఏ సమస్య నీ ముందు నిలబడ్డా అది పనిచేయదు. ఏ సమస్య నువ్వు వాక్యం బోధించి ఇదిగో ఇక్కడ కూర్చోబెట్టి పరలోకం వైపు చూపిస్తున్నటువంటి వారి మనసుల్లో కూడా వారి ఎదుట కూడా ఇలాంటి సమస్య వచ్చి నిలబడినప్పుడు కూడా వాళ్ళు భయపడరు. దేన్ని బట్టానంటే ఇంత ధైర్యం దేన్ని బట్టాయా మీకు అంటే ఇదిగో మా బోధకుడు మా పాస్టర్ గారు చెప్తున్నటువంటి ప్రతి వాక్యం మమ్మల్ని ఏం చేస్తుంది తెలుసా? ధైర్యవంతులుగా చేస్తుంది. మేము భయపడలేదు. దేవుని శక్తిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఏలుబడిలోని ప్రపంచం అంతా ఉందన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి వాళ్ళ ఆయన సెలవు లేకుండా ఏది జరగదు. అలాంటి భక్తుల్లాగానే మనం కూడా ఉండి అనేక మందిని దేవుని వైపు మళ్లించేటటువంటి ఆ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం జీవితంలో జరిగించడానికి ఇష్టపడ్డాం. కాబట్టి మనం ఎక్స్ట్రాడినరీ పర్సన్స్. దేవుడు ఎవరో మీకు అర్థమైపోయింది. సమస్య ఎలా వచ్చినా కూడా నువ్వు ఎలా నిలబడాలో నీకు అర్థమైంది. కాబట్టి ఈ సంగతులన్నీ మీ హృదయాల్లో పదిలిపరుచుకుని సంగతులన్నీ మీ హృదయాల్లో ఉంచుకొని సమస్య ఎదురుగా మీరు నిలబడి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలని మరొకసారి మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఉన్నతమైనటువంటి మీ మాటల యందు లక్ష్యం ఉంచడానికి ధనాన్ని సేవకులుగా పేరు పెట్టుకుని మీ యొక్క పనిలో జత పనివారంగా ఉన్నటువంటి మా యొక్క ఆలోచన మీ వైపుకు మేము మళ్లించి ఇదిగో ఉత్తేజపరిచేటటువంటి మాటలు మాకెంతగానో స్ఫూర్తినిచ్చేటటువంటి సందర్భాలు మీరు రాయించారు. దావీదు జీవితాన్ని మేము ఆలోచన చేశాం. యెహోషాపాతు జీవితాన్ని కూడా మేము ఆలోచన చేశాం. మా జీవితాల్లో కూడా మాకు సంభవించేటటువంటి సమస్యలు, ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఎన్నిటినైనా మేము ఎదుర్కోవడానికి సమస్తాన్ని ఏలుతున్నటువంటి మీ వద్దే మీకు మేము ఇదిగో మీ యొక్క పనిని కొనసాగించేటటువంటి బిడ్డలుగా ఈ లోకమందు మేము కొనసాగిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు దీవిస్తున్నారు, మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. కానీ సమస్యలు వచ్చినప్పుడు మేము డేలా పడిపోతున్నాం. కానీ అలాంటి సమస్యల్లో మేము ముందు నిలబడి ఇదిగో మీరు మా దేవుడు సమస్తం మీ ద్వారానే జరుగుతుందనేటువంటి ఆ విశ్వాసంతో మా యొక్క జీవితాలు కట్టుకుని అనేక జీవితాలను కట్టబడి పరలోకం వైపు మా యొక్క పరుగులు ముందుకు వేసి ఆ లోకాన్ని స్వతంత్రించుకునేటటువంటి భాగ్యాన్ని మాకును ఇక్కడ చేరినటువంటి ప్రతి సహోదరుడికి మీరు దయచేయమని కోరుకుంటూ ఇప్పటి వరకు చక్కటి వాతావరణాన్ని అనుకూల పరిస్థితులను ఏర్పాటు చేసిన మీ ప్రేమను బట్టి వాతావరణాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఈ యొక్క కార్యక్రమాలను ఏర్పాటు చేసినటువంటి మా సోదరులు మరి యేసేపుని బట్టి కూడా ప్రత్యేక సంఖ్యలో జ్ఞాపకం చేస్తూ వారి కుటుంబాన్ని ఆయన్ని దీవించాల్సి వచ్చింది. చేరువచ్చినటువంటి దైవ సేవకులందరి మధ్య యొక్క ప్రార్థనను చెబుతున్నాను. ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా కూడా